వీరేష్ కుమారు. మా మాదొచ్చేసి జడ్చర్ల. మా లొకేషన్ వచ్చేసి జడ్చర్ల సార్. మేము ప్రెజెంట్ జడ్చర్లలో ఉంటున్నాము. నేను వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తా. నేను ఎప్పటి నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా అంటే 2015 నుంచి వర్క్ చేస్తున్నా. అక్కడ అంటే కొన్ని ప్రైవేట్ లో ఫస్ట్ ప్రైవేట్ లో జాబ్ చేయడం, అక్కడ నుంచి మళ్ళీ నేను మెల్లిమెల్లిగా వేరే దగ్గరికి వెళ్ళడము అట్లా. కాకపోతే జాబ్ అయితే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఆ ప్లేస్ లో చేంజ్ చేసుకుంటా జాబ్ చేంజ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ వచ్చేసి మా హస్బెండ్ తో పాటు తనకి ఇద్దరు సిస్టర్స్. ఆహ్, వాళ్ళిద్దరూ మ్యారీడు. మంచి సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళది గూడా. మా హస్బెండ్ వచ్చేసి మేస్త్రి వర్క్ చేస్తాడు. మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి మేము నలుగురం ఆడపిల్లలమే. అందులో నేను పెద్దమ్మాయిని. మా మమ్మీ వాళ్ళకు పెద్దమ్మాయిని. మా ఫాదర్ లేడు. మేము చిన్నప్పుడు అంటే ఎక్స్‌పైర్ కాలేదు మా ఫాదరు. కాకపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మా నుంచి అది అట్లా ఆ విధంగా కొంచెం ప్రాబ్లమ్ అయింది. మేము చిన్నప్పటి నుంచి అంటే చాలా కష్టపడ్డాము. అది చానా పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాము. ఇప్పుడు అంటే ఒక విన్నింగ్ టీమ్ సిస్టమ్‌లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంటే మాకసలు ఎట్లాంటి ప్రాబ్లమ్ లేవు. ఉన్నా గానీ 100% ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయితదనేది ఒక హోప్ అనేది ఇక్కడ నుంచి మాకు రావడం జరిగింది. తర్వాత ఏంటంటే, ఇక్కడ ఈ అవకాశం అనేది ఫస్ట్ మనకు ఎట్లా అంటే, చాలా మంది నెట్‌వర్క్ మార్కెటింగ్ గురించి చెప్తుంటారు. నేనైతే అసలు ఎవ్వరు ఎన్ని చెప్పినా, ఇందులో ఒక్కరోజు చేస్తే రూ. 1,00,00,000 నేను నా ముందల వాళ్ళు ఒక రూ. 1,00,00,000 తెచ్చిపెట్టినా నేను నమ్మేదాన్ని గాదు. అసలు నాకు నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటేనే బిలీవ్ సిస్టమ్ లేకపోయేది. ఎందుకంటే, అక్కడ ఉన్న ఎట్లా ఉంటదంటే, ఒక్కొక్క మనం చేసే దాంట్లో డబ్బులొస్తాయేమో కానీ ఎథిక్స్ అవి అనేది అంటే ఈరోజు ఒక కంపెనీ ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఆ కంపెనీ మళ్ళీ ఎక్కడ ఎప్పుడు క్లోజ్ అయితుందో తెలీదు. అట్లాంటి నెట్వర్క్ మార్కెటింగ్‌లు బయట ఉన్నాయి కాబట్టి నాకు ఆ విధంగా హోప్ అనేది లేకపోయేది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఫస్టు. ఈ అవకాశం నాకు ఎవరి ద్వారా వచ్చిందంటే మా మేనమామ, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు చాలా రోజుల నుంచి అసలు ఎన్ని సార్లంటే కనీసం ఒక ఆధార్ కార్డ్ పెట్టండంటే గూడా మేము మా ఆధార్ కార్డ్ ఇవ్వడానికి మేము 6 మంత్స్ సతాయించినాం. అంటే ఈ ఆధార్ కార్డ్ ఇస్తే మళ్ళీ ఏమన్నా మా ద్వారా ఏమన్నా ఆయన చేస్తాడు. ఓకే. ఐడీ ఓపెన్ చేస్తాడు. కానీ దానివల్ల మాకేమన్నా లాస్ అయితామేమో, మాకెట్లాంటన్నా ఇబ్బంది కలుగుతదేమో అని చాలా సతాయించినాం. ఎందుకంటే దీని గురించి మాకు క్లారిటీ అనేది లేకపోయేదప్పుడు. ఆ విధంగా నేను ఇందులో జాయినింగ్ ఎప్పుడు అంటే నవంబర్ 2022లో నవంబర్‌లో జాయిన్ కావడం జరిగింది. నేను ఐడీ ఓపెన్ చేసిన తర్వాత గూడా 40 డేస్ వరకు నేను ఐడీ గ్రీన్ చెయ్యలేదు. ఎందుకంటే తను బాగా ఫోర్స్ చేస్తుండు మమ్మల్ని. మీరు జాయిన్ కండి అని ఫోర్స్ చేస్తున్నాడు కాబట్టి, ఆ ఫోర్స్ వల్లనే మేము తనకు ఆధార్ కార్డ్ పెట్టడం జరిగింది. కానీ ఈ బిజినెస్ చేయాలన్న హోప్‌తో మాత్రం మేమెప్పుడు మైండ్‌లో అసలు లేదు. ఫస్ట్ నేనొక్కటే చెప్పేదాన్ని. టైం లేదు. అస్సలు నాకు టైం ఉండదు మామ. ఎందుకంటే నేను ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి. అసలు నాకు టైం ఎక్కడుంటదని నువ్వు నా ఎంబడి పడుతున్నావు మామ. నాకు టైమే ఉండదు. ఎందుకంటే ఖాళీగా ఉండే వాళ్ళకు సెట్ అయితాయి అవన్నీ. ఏం పని లేకుండా ఉన్నవాళ్ళు చేస్తారేమో గానీ నాకైతే నేను జాబ్‌లో ఎందుకంటే నేను జాబే నా ప్రపంచం అనుకునేదాన్ని. మొత్తం ఇంగ అంటే నేను చేసేది ఇదొక్కటే ఇంతకంటే ఇంకా ఏముండదు. ఇదే గొప్ప నాకు అని ఫీల్ అయ్యేదాన్ని. ఆ విధంగా ఉండి నేను మస్తు అంటే ఇంగా ఎన్ని విధాలుగా ఫోన్స్ అయితే ఒకరోజు 10 టైమ్స్ ఫోన్ చేస్తే గూడా కనీసం 10 టైమ్స్ చేస్తుండు గదా! ఎందుకు చేస్తుండో లిఫ్ట్ చేద్దామన్న హోప్ అనిపిచ్చేది గాదు. ఎందుకంటే ఫోన్ చేస్తే ప్రొడక్ట్స్ తీసుకోండి. ఐడీ చేషినా గ్రీన్ జేసి ప్రొడక్ట్స్ తీసుకోండి. ఇదే జెప్తాడు. మాకు ప్రొడక్ట్స్ తీసుకోవడం అస్సలు అంటే ఫోర్సబుల్‌గా జాయిన్ అయినాం కాబట్టి మాకొద్దు అనే కాన్సెప్ట్‌లో మేముండేవాళ్ళము. తర్వాత ఈ ఐడీ గూడా ఎట్లా అంటే తనకు మా మామయ్యకి ఐడీ ఓపెన్ జేయడం రాకపోయేది. సురేష్ సార్‌కి ఆధార్ కార్డ్ బెట్టి సార్‌కు నా నంబర్ ఇవ్వడం జరిగింది. సార్ నాకు కాల్ జేషిండు. సార్‌కి తెలుగు రాదు కాబట్టి అప్పుడు నాకు కొంచెం అంటే మేము కొన్ని రోజులు సిటీలో ఉండడం వల్ల కొంచెం హిందీ కొంచెం కొంచెం వస్తుండే. సార్ కాల్ జేషిండు. ఓటీపీ ఆయా మేడం एक ओटीपी बोलोगे టీకే సార్ బోల్తుమ్ అంటే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయిండు. ఎందుకంటే నేను టీకే సార్ బోల్తుమ్ అని ఒక హిందీలో మాట్లాడడం వల్ల సార్ ఏమనుకున్నాడంటే ఓహో! హిందీ వచ్చు వీళ్ళకు అని. సార్ అడిగిండు ఎంబడే "మీకు హిందీ వచ్చా?" అంటే "ఆ! వచ్చు సార్, ఆతే సార్" అని చెప్తే ఓకే హమ్ లోగ్ ఆప్ లోగ్ మేమందరం మీతో పాటు కలిసి ఉంటాము. మీకు సపోర్ట్ చేస్తాము. చెయ్యండి బిజినెస్ అంటే నేనప్పుడు ఏమనుకున్నా అంటే సరే ఈ ఐడీ ఓపెన్ చేయడమే పెద్ద గొప్ప అనుకుంటున్నా నేను. మళ్ళీ బిజినెస్ అని పెడుతున్నారు. అసలు ఈ ఐడీ ఓపెన్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ఇంకెంత ఇబ్బందులు తీసుకొస్తారో వీళ్ళు అనేసి ఓకే. ఓకే సార్ కరింగే సార్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది.
ఆ ఐడీ గూడా నేనైతే గ్రీన్ చెయ్యలేదు. మా మామయ్య 42 డేస్ దాటిపోతే ఐడీ బ్లాక్ అయిపోతది. ఐడీ అయితే గ్రీన్ జేసి ఉంచుతా. మీ ఇష్టం ఎప్పుడైనా ప్రొడక్ట్స్ తీసుకోండి. మీకు నచ్చినప్పుడెళ్లి ఒక సబ్బు తెచ్చుకొని వాడండి. అది వాడిన తర్వాత మీకు ఓకే అనుకుంటేనే చూడండి. లేదంటే లేదు అని జెప్పడం జరిగింది. సరే ఇంతగనం చెప్తున్నారు గదా! ఆల్రెడీ ఐడీ గ్రీన్ అయిందని చేసిండ్రు గదా! ఇంగ ఆ ఐడీ పోదు. నేనెన్ని రోజులున్నా ఆ ఐడీ అలాగే ఉంటదంట గదా! ఒకసారి ఎళ్లి ఒకసారి స్టోర్‌కెళ్ళి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చి వాడదాం. వాడిన తర్వాత మనకు నచ్చితేనేమో కంటిన్యూ చేద్దాం. లేదంటే అవసరం లేదు. ఇంగ మాకు అంటే నేను ఫస్టే ఫిక్స్ అయినా. నేను వెళ్తా స్టోర్‌కెళ్ళి ప్రొడక్ట్స్ తెచ్చుకుంటా. అవి ఎట్లన్నా ఉండకొకో. నేను మా మామయ్యకి నచ్చలేదని జెప్తా. అప్పుడన్నా ఇంగ దీని నుంచి నేను రిలీవ్ కావచ్చు. ఇంగ నాకు ఇట్లాంటి ఫోను టెన్షన్ ఇది ఉండదు అని జెప్పేసి జూమ్ లింక్ పెట్టేవాళ్ళు. కానీ జూమ్ అసలు అంటే నాకు జూమ్ ఎలా కనెక్ట్ కావడమో నాకు తెలియకపోయేది. నేను ట్రై గూడా చెయ్యకపోయేదాన్ని. అంటే ఈ విధంగా చేస్తే వస్తదేమో అని గూడా ట్రయల్ గూడా చేయకపోయేదాన్ని. ఎందుకంటే ట్రై జేసినా. ఒకరోజు జూమ్ కనెక్ట్ అయిందనుకో, "వస్తుంది గదా బుజ్జి రోజు జూమ్ కనెక్ట్‌గా విను. విన్న తర్వాత తెలుస్తది నీకే" అని జెప్తారు. అంటే ఏ విధంగా బయట పడాలి దీని నుంచి అనేదే నేను వెతుకుతుంటే గానీ, దీంట్లో ఏదన్నా ఉందేమో ఒకసారి చూద్దాం అనే ఆలోచన మాత్రం నాకు ఎప్పుడు రాకపోయేది. నేను ఫస్టు అసలు ఎందుకు ఎట్లా కనెక్ట్ అయినామంటే మేము ఆయిల్ తీసుకొచ్చినాం ఫస్టు. చూద్దాం ఆయిల్ గురించి బయట చాలా రూమర్స్ ఆ విధంగా చెప్తుంటారు గదా! ఒకసారి ఆయిల్ ఒక్కటే తెచ్చుకుందాం అని జెప్పేసి మేమెళ్లి ఒక 60 పీవీలో ఒక ఆయిల్, ఒక పేస్ట్, ఒక 60 పీవీ మాత్రం చేసి నేను తీసుకొచ్చుకోవడం జరిగింది. మెల్లమెల్లగా ఆయిల్ స్టార్ట్ జేస్తున్నాము. చేసిన తర్వాత నాకేంటంటే లాస్ట్ టైమ్ కోవిడ్ టైమ్‌లో నేను హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో చేశా కాబట్టి, మాకు ఎవరికైనా లీవ్స్ ఉండేవేమో అందరికీ లాక్‌డౌన్ ఉండేదేమో గానీ, హెల్త్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి మాత్రం అప్పుడు లాక్‌డౌన్ లేకుండే. కాబట్టి మేము కంపల్సరీ డ్యూటీకెళ్ళాల్సిన రోజులుండే వెళ్ళినము. ఆ వేలో మాకు కోవిడ్ అటాక్ గావడం జరిగింది. ఏంటంటే నాకు కోవిడ్ ఒచ్చిపోయిన తర్వాత వెదర్ కొంచెం వర్షం పడ్డా గానీ, కొంచెం చలి ఉన్నా గానీ, ఏదైనా సరే కాఫు. ఎట్లా అంటే కంటిన్యూస్‌గా 15 డేసు, 20 డేసు ఆ విధంగానే ఉండేది. చాలా డాక్టర్స్ దగ్గరికెళ్ళినాం మేము. ఎళ్ళిన తర్వాత అంటే నాకసలు తగ్గట్లేదు. ఏంటి అనంటే, "ఈ వెదర్ చేంజ్ అయితదమ్మా. నువ్వు కంపల్సరీ కొంచెం జాగ్రత్తగుండాలి. ఇంక దానికి సొల్యూషను నువ్వు జాగ్రత్తగుండడమే. అంతకు మించి చేసేదేం లేదు." ఆ విధంగా చెప్పడం జరిగింది. నేను ఇంకా ఏ వర్క్ చేషినా సరే, చేతులకు గ్లౌజులేసుకోవడం, కాళ్ళకి సాక్సులేసుకోవడము, ఇంక వర్షం పడ్డప్పుడంటే నేను చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. ఆ విధంగా ఉండేదాన్ని. ఒక 1 మంత్ ఆయిల్ స్టార్ట్ జేషినాము. స్టార్ట్ జేషిన తర్వాత కాఫ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత రావట్లేదు. మళ్ళీ వర్షం పడ్డది. వర్షంలో నేనంత అబ్జర్వ్ జేసుకోలేదు. కాకపోతే మళ్ళీ చలికాలం స్టార్ట్ అయింది. చలికాలం స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరిలో బాగా చలి స్టార్ట్ అయితుంది. ఇంత చలి ఉన్నా గాని నాకేమైతలేదు. ఎందుకు అసలు నేను ఏం చేంజ్ జేసినా అనేది ఒకటి నన్ను నేను క్వెషన్ జేసుకున్నా. చేసుకున్న తర్వాత ఏమైందంటే ఆయిలు మేం ఆయిల్ చేంజ్ జేసినాం గదా! దీని వల్లనే ఉన్నట్టుంది అని జెప్పేసి నేను మళ్ళీ ఏం జేసినా అంటే నెక్స్ట్ మంత్ రైస్ బ్రాండ్ ఆయిల్ కొనకుండా ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చి అంటే నన్ను నేను ఫస్ట్ కంపారిజన్ జేసుకున్నా. అసలు ఈ ఆయిల్ వల్లనా నాకింకేమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయితుందా అనేసి మళ్ళీ ఇంకొక ఆయిల్ ప్యాకెట్ బయట నుంచి తెచ్చుకొని మళ్ళీ నేను 1 మంత్ ఆ ఆయిల్ వాడిన. మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయింది. అప్పుడు నాకు కన్ఫర్మ్ అరే! నేను అంటే ఫస్ట్ నేను ఎవరికైనా చెప్పాలంటే నాకు దీని గురించి హోప్ లేదు గాబట్టి, నన్ను నేను క్వెషన్ జేసుకోవాలి గాబట్టి, నేను ఆ విధంగా పరీక్షించుకోవడం జరిగింది సార్. అట్లా చెయ్యడం వల్ల నాకింక ఆయిల్ వల్లనే చాలా ఇంత ఎఫెక్ట్ ఉందా? ఆయిల్ తీసేయాలి అని జెప్పేసి కంప్లీట్‌గా నేనక్కడ కనెక్ట్ కావడం జరిగింది. ఫస్ట్ నేను ఎవ్వరికైనా సరే ఇక్కడ ఇప్పుడు ప్లాన్ చెప్పడానికెళ్ళినా సరే, ర ఆయిల్ గురించి ఫస్ట్ రెఫర్ జేస్తా. మీరు ఏదన్నా వాడండి. మీ మొహం బాలేకపోయినా పర్వాలేదు. మొహం బాలేకుంటే మీకు గలీజ్‌గా అనిపిస్తే ఆటోమేటిక్‌గా రేపటి నాడు మీరే ఆలోచిస్తారు మొహాన్ని గాని, లోపల అవయవాలేవైనా మనకు బాలేకుంటే బయటికి ఎవరికీ కనిపియవు. ఎవరు చెప్పరు. అవి మనకు గూడా ఎప్పుడు లాస్ట్ స్టేజ్‌కొచ్చే వరకు గూడా తెలవదు గాబట్టి, వాటి గురించి మీరు కేర్ తీసుకొని ఫస్ట్ ఆయిల్ మారండి అని చాలా మందికి రిక్వెస్ట్ చేస్తాను వెళ్ళినప్పుడు. తర్వాత మెల్లిమెల్లిగా ఆ విధంగా కనెక్ట్ అవ్వడం మెల్లిమెల్లిగా అప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. అలాంటి టైంలోనే ఫిబ్రవరి 5, 2023 యూసుఫ్ కూడా సత్యసాయి నిగంలో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది అక్కడ. ఎస్‌బి బారిల్ సార్ రావడం జరిగింది. సరే ప్రొడక్ట్స్ బానే ఉన్నాయి. ఓకే. ఫోర్స్ చేస్తున్నారు గదా! ఒక్క మీటింగ్‌కెళ్లి చూద్దాం. అసలు ఇది వాస్తవమా? అంటే మా మామయ్య మాటల పైన మాకు బిలీవ్ అస్సలు ఉండకపోయేది. ఎందుకంటే మా మామయ్య గుడ్డిగా నమ్మేవారు. ఎవరు ఏం చెప్తే వాటికి కనెక్ట్ అయ్యేవాడు తను. కాబట్టి సరే ఇంతగానం చెప్తున్నాడు గదా! ఒక్కసారి మీటింగ్‌కెళ్దాం అని చెప్పేసి మా హస్బెండ్‌ని చాలా ఫోర్స్ చేసినాము. వెళ్దాం సిద్ధు ఒకసారి ఎళ్లి చూద్దాం అక్కడ ఏముంటదో చూద్దాము అని చెప్పి చాలా ఫోర్స్‌గా వచ్చినాం మేము ఆ రోజు. వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా ఆ రోజు మేము అక్కడ మీటింగ్‌కొచ్చినాం గానీ,
నాకు హిందీ నేను చాలా అంటే 2012 వరకు 12, 13 వరకు మేము సిటీలో ఉండేవాళ్ళము. హిందీ అప్పటి వరకు అక్కడ ఉన్నా కాబట్టి మాట్లాడినా నాకొచ్చేది. తర్వాత మేము జడ్చర్లకు రావడం తర్వాత హిందీ పెద్దగా నేను ఎవరితో ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నాకది ప్రాక్టీస్ లేకుండా పోయింది. అక్కడ నాకు ఏం అర్థం కాలేదసలు. ఆ జనాలను చూడడం, వాళ్ళు నవ్వడం తప్ప నాకసలు ఏం అర్థం కాలేదు. అసలు ఈ రూ. 300 పెట్టి తీసుకొచ్చిండు మా మామ. ఎందుకు తీసుకొచ్చిండు? అనవసరంగా మావిద్దరివి 600 వేస్ట్ అయినాయి. మా చెల్లి వాళ్ళని తీసుకొచ్చిన. అందరివి ఒక 2000 వరకు అమౌంట్ అన్నీ వేస్ట్ అయినాయి. ఎందుకు తీసుకొచ్చిండో ఏమని సరే అయితే అవి వేస్ట్ అయినాయి. ఇంకోసారి నేను ప్రొడక్ట్స్ నచ్చినాయి కాబట్టి ప్రొడక్ట్స్ ఒక్కటే వాడతా. మీటింగ్స్‌కయితే రాను మామ. నాకేం అర్థం కాదు అని చెప్పొచ్చు బయటికెళ్ళిన తర్వాత అని చెప్పేసి నేను అక్కడ కూర్చున్నప్పుడు నేను డిసైడ్ అయినా. ఎందుకంటే తెలుగు ట్రాన్స్‌లేషన్ కొంచెం కొంచెమే ఉండే. మొత్తం హిందీలో ఉండే కాబట్టి నాకేం అర్థం కాలేదసలక్కడ. తర్వాత అక్కడ ఏంటంటే లాస్ట్‌లో అందరూ పిన్స్ వాళ్ళని పిలిచిండ్రు. అప్పుడు భార్గవి మేడం అండ్ చరణ్ సార్, తంగెళ్లపల్లి శ్రీనివాస, స్వప్న మేడం వాళ్ళని పిలిచిండ్రు. మేడం వాళ్ళు స్టోరీ చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు బానే ఉంది గానీ, ఇది అందరికి అయితదా అసలు? మంచిగానే చెప్తున్నారు వీళ్ళైతే ఇన్ని 3 క్రోర్స్ పెట్టి మేడం వాళ్ళు మేము ఇల్లు కట్టినము. సారొచ్చేసి నేను క్యాబ్ డ్రైవరు, పిండి గిన్ని నడిపిస్తుండ్రు. అసలు ఇది ఎంత వరకు పాసిబుల్ అయితదని నన్ను నేను క్వెషన్ చేసుకొని, సరే చూద్దాం వీళ్ళంటున్నారు గదా! వీళ్ళంటే కనీసం ఒక 20 సంవత్సరాల కింద జాయిన్ అయ్యుంటారు వీళ్ళు. కాకపోతే ఆ విధంగా మనం 20 సంవత్సరాల తర్వాత కదా! మనం చేసామా అన్ని రోజులు మనకవసరమా ఇది అని జెప్పేసి నేననుకున్నా. బయటికొచ్చేసినాము. బయటికొచ్చిన తర్వాత ఒక మేడమ్ ఒస్తది. ఒక 2 మినిట్స్ మాట్లాడండి. వెళ్తాం మామయ్య మాకు లేట్ అయితుంది. వెళ్దాం, వెళ్దాం అని జెప్తే, లేదు మేడమ్ వాళ్ళుంటారు. చాలా మంచి వాళ్ళు. ఒక్కసారి మీరు మాట్లాడండి. మాట్లాడంటే మొత్తం మీటింగ్ అంతా ఫోర్సిబుల్ గానే కావడం జరిగింది. భార్గవి మేడమ్ ఒచ్చి మేము లేడీస్ అందరం అక్కడ నిలబడ్డాము. మేడమ్ ఒచ్చి మాతో మాట్లాడడం అసలు అక్కడ కనెక్ట్ అయినా ఫస్ట్. మీటింగ్స్‌కి ఎందుకు రావాలనేది నేనక్కడ కనెక్ట్ అయినా. థాంక్ యూ సో మచ్ మేడమ్. ఎందుకంటే అసలు ఆ రోజు మీరు ఎంత సింపుల్‌గా మా కోసం అంటే చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం డబ్బులున్నా గాని, కొంచెం ఎక్కువ సంపాదించినా గాని ప్రౌడు చాలా అట్లాంటివి చాలా ఉంటాయి. అసలు మేడమ్ మాట్లాడుతుంటే, మేడమ్ ఏం చెప్తుందో నేను వినలే మేడమ్ మాటలు కానీ, మేడమ్ ఫేసు, మేడమ్ ఏం మాట్లాడుతుంది అనేది మేడమ్‌నే అబ్జర్వ్ చేస్తున్నా. అసలు అక్కడ మేడమ్ అంత అన్నది, వీళ్ళు ఇంత సంపాదించే వాళ్ళు మన దగ్గరకొచ్చి మాట్లాడుతున్నారంటే, అసలు ఇది ఏదో సంథింగ్ ఇందులో ఉంది. అసలు ఇది అందరికి పాసిబుల్ అయితే గాదు బయట. ఎందుకంటే నేను జాబ్‌లో జూస్తున్నా. నాకంటే ఒక 5,000 ఎక్కువ సాలరీ సంపాదించే వాళ్ళు గూడా ఏ ఏ మీరేంటి పోండి అనే లెక్కలో ఉంటారు. అసలు ఇక్కడేంది వీళ్ళకేం అవసరము అసలు ఇంత బాగా మీటింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండ్రు అని అక్కడ కనెక్ట్ కావడం జరిగింది. అసలు అనిపిచ్చింది. అరే! నాకు మీటింగ్‌కి ఒకవేళ రాకపోయుంటే ఈ మాటలు మిస్ అయ్యేదాన్నేమో నేను. అసలు ఇంత మంచి వ్యక్తి అంటే ఒకవేళ నేను బిజినెస్ చెయ్యకపోయినా సరే ఈ మాటలు నన్ను చాలా కనెక్ట్ జేసినాయి గదా! అని చెప్పేసి చాలా నేను ఇన్‌స్పైర్ అయినా ఆ రోజు మేడం. ఓకే. వచ్చేటప్పుడు గూడా మా సిస్టర్ గూడా అసలు అంటుంది తను గూడా అన్నది. అసలు భార్గవి మేడం అంటే మామ అంటే ఏమో అనుకున్నాక, ఏంటసలు మేడం అసలు ఎంత బాగా మన దగ్గర ఉండి మాట్లాడుతుంది చాలా అనేసి మేమొచ్చేటప్పుడు గూడా ఒక 1 అవర్ దారిలోనే మేము మేడం గురించి మాట్లాడుకుంటా రావడం జరిగింది. అంటే ఇంత మంచి మన విన్నింగ్ టీమ్ సిస్టమ్‌కి నేను ఫస్టు ఎట్లా అంటే నేను ఒకవేళ విన్నింగ్ టీమ్ సిస్టమ్‌లో లేకపోతే నిజంగా మా లైఫ్‌లో పాతప్పుడు ఎట్లా ఉండేనో అదే విధంగా ఉంటుండేనేమో. మేము మారకపోయేవాళ్ళం గాదు. ఇంకా కొంతమందిని మార్చే అవకాశము మాకు లేకపోయేది. చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నా ఆ విషయంలో. నెక్స్ట్ మేమప్పుడే ఆ రోజు మీటింగ్‌కి రావడం వల్ల ఆ ఈవెంట్ అటెండ్ కావడం వల్ల ఈ విధంగా జరిగింది. జరిగిన తర్వాత టోటల్‌గా మీటింగ్‌లో అయితే అర్థం కాలే. మేడం మాటలైతే బాగా కనెక్ట్ అయినాయి మాకు. సరే చేద్దాం ఇది బావున్నట్టుంది. వీళ్ళు అందరూ హెల్ప్ చేస్తామంటున్నారు గదా! చేద్దాం బావున్నట్టుంది. చూద్దాం అనుకోని మెల్లిగా అప్పుడే కొంచెం నెక్స్ట్ మంత్ 100 పీవీ చేసే స్టేజ్‌కి వద్దాము అనే లోపే మాకు అంతలోనే ఒక అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేమసల. అది ఎందుకంటే రిలేషన్‌షిప్ అనేది మాకు ఉండేది ఫస్ట్ మా మామయ్యతో ఉండేది. కానీ ఏంటంటే నార్మల్‌గా బావున్నారా? ఏదైనా ఫెస్టివల్‌కి చెప్తే, మాకు టైం లేదు మామయ్య మేము రాము. ఆ విధంగా చెప్పేవాళ్ళం. కానీ ఫిబ్రవరి 27 అంటే 26థ్ రోజు నైట్ మేము 11 నుంచి 10:30 నుంచి 11:40 వరకు మినిమమ్ 1 ½ అవర్ నేను మా మామయ్యతో మాట్లాడిన. అంటే అసలు మా మామయ్య చనిపోతాడన్న విషయం తెలిసి నాతో మాట్లాడిండా? ఏంటో తెలీదది. కాకపోతే 1 ½ అవర్ ఫస్ట్ టైమ్. అంటే నేను వెస్టేజ్‌లో జాయిన్ అయినంక డైలీ మినిమమ్ 1 అవర్ అంటే మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు మినిమమ్ 5-10 కాల్స్ మాట్లాడేదాన్ని.
అంతకుముందు మేము 1 మంత్‌కు 1 కాల్ చేస్తే అనేదాన్ని నేను. "మేము గుడుతున్నాం మామ, మీరు బిజీగుంటరు. అంటే నేనేం పని పాట లేక తిరుగుతున్నా బుజ్జి, మీరే బిజీగుంటరు" అని చెప్పి ఆ విధంగా చెప్తుండే. కానీ ఇందులో కనెక్ట్ అయిన తర్వాత డైలీ చాలా అంటే రిలేషన్ అనేది అసలు ఎంత వీక్ ఉన్న రిలేషన్ అయినా మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ కనెక్ట్ అయిన తర్వాత అది చాలా గట్టిగా అయితదనేది నాకు విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా అర్థం కావడం జరుగుతుంది. ఆ రోజు ఫిబ్రవరి 27థ్ ఎర్లీ మార్నింగ్ ఈ టైం కల్లా మాకు ఫోనొచ్చేసింది. అంటే ఇట్లా కరెంట్ షాక్ కొట్టి స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది అని అసలు ఎవ్వరంటే నాకొక 3 మెంబర్స్ కాల్ చేసిండ్రు. కానీ నేను నమ్మలే. ఎందుకంటే నైట్ 11:30 వరకు నేను మా మామయ్యతో మాట్లాడినా. అసలు ఏ విధంగా చెప్పడానికి పాసిబుల్ అయితుంది వీళ్ళకని. మా మామయ్య ఫ్రెండ్స్ ఉంటారు. నేను వాళ్ళ ఫ్రెండ్స్‌కి కాల్ జేసి అడిగిన. "ఏంటి అన్న ఇట్లా చెప్తున్నారు మామయ్య చనిపోయిండని చెప్తున్నారు. అది నిజమా ఏంది?" అంటే, "అహా! లేదు నేను కన్ఫర్మ్ నేను వాళ్ళు గూడా సేమ్ నాలాగానే లేదమ్మా అసలు అట్లా జరగనీకే వీల్లేదు. ఎవరు నీకు చెప్పేదంటే, ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నారంట. ఒక్కసారి వెళ్ళిన తర్వాత మీరు కన్ఫర్మ్ చూసిన తర్వాత నాకు ఫోను చేయండన్న. నేను అప్పటి వరకైతే నేను నమ్మను. ఎందుకంటే అసలు అట్లా జరిగే సిట్యుయేషన్ లేదు మా మామయ్యకి" అని చెప్పి మేము ఉండడం అట్లా అన్నా. అక్కడికెళ్ళిన తర్వాత గూడా వాళ్ళు చూసి 100% నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా చనిపోయిండు అంటే, అసలు అనిపిచ్చింది ఆ రోజు. అసలు అంటే దేవుడు సంతోషాలని ఇట్లా దగ్గరికి తీసుకొచ్చి అంటే ఇష్టం ఉండదేమో దేవుడికి మనం హ్యాపీగా ఉండడం ఇష్టం ఉండదేమో. అందుకే తొందరగా మా మామయ్యని దూరం జేషిండని మేము చాలా బాధపడాం. అంటే ఒక 1 ½ మంత్ మేము ఆ షాక్‌లో నుంచి కోలుకోలేకపోయినాం అసలు. ఎందుకంటే అంతకుముందు మాకు రిలేషన్ అనేది मैम आवाज नहीं आ रहा आपका। సార్ వాయిస్ ఓకేనా సార్? సార్ వాయిస్ ఓకేనా? హలో సార్. ओके। ఓకే. साउंड जी ओके। ఓకే సార్. ఓకే. ఓకే. ఆ విధంగా చనిపోయిన తర్వాత మాకనిపిచ్చింది. అంటే అసలు సార్ వాళ్ళు మీటింగ్స్‌లలో చెప్పేవాళ్ళు. చరణ్ సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే ఇది 3 జనరేషన్ బిజినెసు. కాబట్టి దీంట్లో అంటే ఇప్పుడు మా మామయ్య లేకపోయినా వాళ్ళ ఇంటికి ఎవ్రీ మంతు అంటే వాళ్ళు బిజినెస్ టర్నోవర్ చేసిన దాన్ని బట్టి కంపల్సరీ చెక్ అయితే వాళ్ళ ఇంటికెళ్తుంది కాబట్టి అంటే ఒక మనిషి లేకపోయినా వస్తేనే అక్కడి నుంచి మాకు చానా అంటే సార్ వాళ్ళు అప్పుడు ఇంగ చెప్పడం భార్గవి మేడం, చరణ్ సార్, కరణ్ సార్, సురేష్ సార్ వీళ్ళందరూ చెప్పడం అంటే మామయ్య లేరు. ఇప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయలేరు. మీరు బిజినెస్ చేస్తే మీకోసం మీరు చెయ్యండి. బిజినెస్ మీకోసం చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి గూడా మీ సపోర్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటది. ఆ విధంగా చెప్పడం అంటే నిజంగా అనిపించింది. మనం ఒక రోజు ఇప్పుడు చుట్టాలింటికి తీసుకెళ్ళినా ఒక రోజు, 2 రోజులు తీసుకెళ్ళగలుగుతాం. మూడో రోజు తర్వాత మనం పెట్టుకోవాలన్నా గాని మన అత్తయ్య వాళ్ళు, మన హస్బెండ్ వాళ్ళు వాళ్ళకు హోప్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మన రిలేషన్ కాబట్టి మనకెక్కువ ఇది ఉంటది. వాళ్ళకు ఉండకపోవచ్చు. ఆ విధంగా మనం ఏం చెయ్యలేం వాళ్ళకు. ఒకటే చెయ్యాలంటే మన కోసం మనం జేసుకోవాలి. మన కోసం మనం కష్టపడితే ఇంకొక వ్యక్తికి అది హోప్ కలుగుతుంది అంటే 100% ఇందులో చెయ్యాలి అనేది ఆ విధంగా నాకు అర్థమైంది. అదే విధంగా కంటిన్యూ చేసుకుంటా చేసినాము. చేసిన తర్వాత మేము ఫస్టు అంటే ప్లాన్స్‌కెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ప్లాన్‌కెళ్ళినప్పుడే ఎవ్వరు అసలు ఎవరు చెప్పినా ఇట్లాంటివి చాలా జూసినాం, చాలా జేసినాం. ఫస్ట్ అయితే ఈ నోస్ చాలా వచ్చాయి. ఏందసలు ఇంతమంది ఎవరికి జెప్పినా లేదు చూసినాం, చేసినాం అంటున్నారు. ఒక్కటే ఇప్పటి వరకైనా సరే ఇప్పటికైనా సరే మేము ఒకటే క్వెషన్ జేసుకుంటాం. మేము మా సొంత మామయ్యనే ఒక 1 ఇయర్ 6 మంత్స్ సతాయించినాము. ఎవరో ముక్కు మొఖం తెలవని వాళ్ళు మమ్మల్ని సతాయిస్తే అంటే సార్ భార్యలు సార్ మనకు చెప్తారు. కర్మ ఫలాలు మనం ఏది చేస్తే అదే తిరిగొస్తది. నేను స్టార్టింగ్‌లో అది చేసినా కాబట్టి ఇప్పుడు నాకు అదే వస్తుందేమో. నేను గూడా ఇప్పుడు నో అనకుండా డైరెక్ట్ జాయిన్ అయ్యుంటే ఇప్పుడు నాకు అదే అయ్యేదేమో అని నేను ఎప్పటికి దాన్నైతే నన్ను నేనే
ఆ మన అంతరాత్మకు చెప్పుకుంటా సమాధానం. నువ్వు ఎప్పుడైనా జాయిన్ గా ప్రొడక్ట్స్ తీసుకో అన్నెంబడి జాయిన్ అయినావా, ప్రొడక్ట్స్ తీసుకున్నావా, తీసుకోలేవు. కాబట్టి యాజ్ ఇట్ వాళ్ళు కూడా ఇంకొక శ్రీలతనే అనుకో నువ్వు. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం కాదు. అర్థమైన రోజు వచ్చింది అనుకో దీన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు నువ్వు ఏ విధంగా వదిలిపెడతలేవో వాళ్ళు కూడా వదిలిపెట్టారు. ఆ విధంగా నా మనసుతో నేను మాట్లాడుకొని నేను సమాధానం చెప్పుకుంటా. ఎందుకంటే నోస్ చాలా వస్తాయి. ఫ్రెండ్స్ కి చెప్పినా, ఎవరికి చెప్పినా ఆ టైం ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే టైం లేదనే చెప్తారు. ఎవరైనా సరే టైం లేదని చెప్తారు. నేను అనుకుంటా అసలు నేను టైం ఎందుకు లేదు? ఎంత అంటే మనం దాన్ని ఒక షెడ్యూల్ గా ఒక టైం టేబుల్ గా తీసుకుంటే టైం ఎంత ఉందనేది మనకు ఆటోమేటిక్ గా అర్థం అయిపోతది. కానీ వీళ్ళకి తెలియదు అది. వీళ్ళు కనెక్ట్ కాలే. విన్నింగ్ టీమ్ లో కనెక్ట్ అయ్యి మన సిఇపి లో కనెక్ట్ అయితే వీళ్ళకి టైం ఎక్కడి నుంచి వస్తుంది, టైం ఏ విధంగా తీయాలనేది వీళ్ళకి అర్థమైతది. కానీ ఆ విధంగా వీళ్ళకి అర్థమైతలేదంటే సరే కనెక్ట్ అయినప్పుడు అయితారు. వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటా పోవాలి అని చెప్పేసి ఆ విధంగా చేస్తుంటాము. తర్వాత మేము ప్లాన్స్ కి ఎప్పుడైనా అంటే బ్రాంజ్ వరకు నేను ఒక్కదాన్ని చాలా కష్టపడ్డా. బ్రాంజ్ వరకు మా హస్బెండ్ ఎక్కడ నాకు అంటే సపోర్ట్ అంటే రావడం నాకైతే దాని మీద నమ్మకం లేదు. నీ ఇష్టం నువ్వు చేస్తున్నావు కదా ఏమన్నా చేసుకో నాకు తెలియదనే చెప్తుండే. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా చాలా అంటే వెళ్ళిన నార్మల్ గా అగ్రి అంటే చాలా భయపడేదాన్ని. నేను అగ్రి ప్లాన్స్ చెప్పాలంటే నాకు చాలా భయం. ఎందుకంటే వాళ్ళు కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి చేస్తారు రైతులు. మళ్ళీ ఏమన్నా అయిందనుకో వాళ్ళ ఇంటికొచ్చి గొడవ చేసి ఏమన్నా అంటే నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళకని అసలు నేను ఎప్పుడైనా సరే బుక్స్ తెచ్చుకునేదాన్ని. మీటింగ్‌కి వెళ్ళిన బుక్స్ తెచ్చుకునేదాన్ని. కానీ నేను అగ్రి బుక్స్ తెచ్చినా అసలు దానిలో ఓపెన్ చేసేదాన్ని కాదు. దాని గురించి చదివేదాన్ని కాదు. ఎందుకంటే నాకు అసలు అమ్మో! ఇవి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే 82 ఇంత ఎంఎల్ ఎయ్యాలి. తర్వాత ప్రొటెక్ ఇంతెయ్యాలి. నానోటెక్ ఇంతెయ్యాలి. ఇన్ని గ్రామ్స్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? అవసరమా ఇదంతా? నేను హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నా కాబట్టి ఈజీగా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ నేను ఈజీగా క్యాచ్ చేయగలుగుతా కాబట్టి వాళ్ళకే సజెస్ట్ చేద్దాం. ఓన్లీ వస్తే రిజల్ట్స్ వస్తే వాడతారు. లేదంటే వాడరు. హోమ్ కేర్ అయితే ఖచ్చితంగా ఎవరైనా వాడతారు. నేను ఈ రెండిటి పైన బిజినెస్ చేయాలి. నా లైఫ్ అంటే నేను ఎన్ని రోజులు బిజినెస్ చేసినా సరే నేను అగ్రి జోలికి పోవద్దనేది నేను నా అంతట నేను కమిట్మెంట్ తీసుకున్నా. ఎందుకంటే నా భయం వల్ల. ఎందుకంటే దానిలని వాడిపిస్తే రిజల్ట్ వచ్చునేమో గాని, నేనే ఫస్ట్ నా పైన నాకు నమ్మకం లేదు దాన్ల గురించి కాబట్టి నేను అంత అట్లుండేది. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ నేనేమన్నా బుక్స్ కొన్నా అంటే ఫస్ట్ అగ్రికల్చర్ బుక్సే చదువుతా. ఎందుకంటే అందులో ఎంత బిజినెస్ టర్నోవర్ చేయాలని అగ్రీలోనే ఉంది. రిజల్ట్స్ అయినా అసలు ఒక రైతుకు ఒక 4 బస్తాలు రా వడ్లు గాని, జొన్నలు గాని, పత్తి గాని ఏదైనా ఎక్కువొచ్చిందంటే వాళ్ళ సంతోషం మనం చూడలేకపోతాం. కాబట్టి ఆ హెల్ప్ ఎక్కడవుతుందంటే ఓన్లీ రైతుల ద్వారానే మనం తీసుకోవడానికి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ నేను ఫోకస్ అనేది నాకు అగ్రి పైనే ఉంటది. ఎందుకంటే అగ్రి అంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అట్లా అని చెప్పేసి బ్రౌన్స్ వరకు చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా హస్బెండ్ పోస్టర్, నా పోస్టర్ పెట్టి కంగ్రాచ్యులేషన్స్ అంటే అసలు బ్రాంజ్ డైరెక్టర్ ఇంత పీవీ కావాలి ఇదని ఏం తెలీదు. కాకపోతే ఆ విధంగా పోస్టర్ రావడం వల్ల మస్తు హ్యాపీగా అనిపించింది. అరే మేము ఇన్ని రోజులు ఎక్కడ కష్టపడి ఏం చేసినా సరే ఒక్కొక్క రికగ్నైషన్ లేకుండే ఒక ఏం కంగ్రాట్స్ చెప్పకుండ్రి. ఓకే. ఏదైనా జాబ్‌లో చేస్తే ఓకే. చేసినావు. నెక్స్ట్ టైమ్ కూడా ఇట్లనే చెయ్యి అని చెప్తుండ్రి గానీ, ఇంక అంతకు మించి ఏం రికగ్నిషన్ అట్లా ఏముండదు. ఇంత మంచిగుంది అని బాగా అసలు బ్రాంజ్ అయిన రోజైతే నేనైతే ఒక 2 డేస్ అయితే నిద్ర పట్టలేదు. ఫోన్ ఓపెన్ చేస్తుంటి, పోస్టర్ చూస్తుంటి. ఫోన్ ఓపెన్ చేస్తుంటి, పోస్టర్ చూసుకుంటుంటి. అదొక హ్యాపీనెస్ నాకు. ఇంగ అసలు అందరికి ఆ విధంగా 8% ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా ఉంటది. ఎందుకంటే మన పోస్టర్ వచ్చిందంటే మనకు చాలా హ్యాపీగుంటది. ఆ విధంగా బ్రాంజ్ క్వాలిఫై అయిన తర్వాత కొంచెం నాకొక 8,300 చేంజ్ చెక్ రావడం జరిగింది. అప్పుడు చూపించిన మా సార్‌కి చూయించడం జరిగింది. చూడు చెప్తే నమ్మట్లేవు డబ్బులొస్తున్నాయి గదా! ఇప్పుడైనా నమ్ముతున్నావా అనంటే, సరే చూసుకో ఫస్ట్ అకౌంట్‌లో పడ్డవా లేవా ఆ డబ్బులు ఒకసారి చెక్ జేసుకో అనంటే నేనేం జేసినా అంటే నాకు జాబ్ ఉంది గాబట్టి ఎస్‌బీఐ అకౌంట్ ఇస్తే ఫస్ట్ అకౌంట్ సబ్మిట్ జేసేటప్పుడు భయపడ్డా. ఎందుకంటే ఇది అప్పటికి బ్రాంజ్ గాకంటే ముందు ఇది జరిగింది. ఒకవేళ నా అకౌంట్ ఇస్తే నాకు సాలరీ వచ్చిన అమౌంట్ ఏమన్నా ఈ కంపెనీ ఆహ్, స్కామ్ జేసి ఆ విధంగా తీసుకుంటదేమో! ఎందుకు ఆ అకౌంట్ ఇవ్వడని జెప్పేసి మనకి లేడీస్ మహిళా గ్రూప్‌లుంటాయి గదా! మహిళా గ్రూప్‌లల్ల ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉంటది. నేను ఆ అకౌంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ అకౌంట్ నేనెప్పుడు యూజ్ జేయను. ఒకవేళ వస్తేనేమో ఆ అకౌంట్‌లో డబ్బులొస్తాయి. లేకపోతే ఆ అకౌంట్‌లో ఏముండవు. ఎవరు స్కామ్ జేసుకోవడానికి ఉండవని జెప్పేసి అట్లా ఇయ్యడం జరిగింది. అట్లా అమౌంట్ పడ్డ తర్వాత మా సార్ అన్నాడు, "ఒకసారి ఎళ్లి బ్యాంక్‌కెళ్లి చెక్ జేసుకో. అసలు నిజమా కాదా అనేది" అంటే నాకు నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా మెసేజ్ వచ్చింది.
బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, చూడు మెసేజ్ వచ్చింది అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అయిండు. అంటే ఎప్పుడు నిజంగా నమ్మని వాళ్ళు డైరెక్ట్ మన అకౌంట్ లో డబ్బులు అంటే మనం కష్టపడ్డాము, కష్టపడితే వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయకుండా ఒకరి దగ్గర స్కామ్లతో కట్టించి ఆ విధంగా కట్టడం వల్ల వస్తున్నాయి ఆ అమౌంట్ అంటే ఆ అమౌంట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అట్లా అని చెప్పేసి పడ్డాయి కాబట్టి ఓకే. అప్పటి నుంచి కొంచెం తనకు బిలీవ్ అనేది కలిగింది. ఆ విధంగా తను గూడా ఎక్కడికైనా మేము ప్లాన్స్‌కెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి ఎళ్ళేవాళ్ళం. ఇప్పుడు చాలా మంది నేను జూమ్‌లో ఒకరికి సజెషన్ అందరికి ఏంటంటే, వైఫ్ చేస్తే హస్బెండ్ కంపల్సరీ సపోర్ట్ జేయాలి. ఒకవేళ హస్బెండ్ చేస్తే వైఫ్ సపోర్ట్ జేయండి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తేనే అది బిజినెస్ అనేది చాలా ముందుకెళ్తది. నేను బ్రాంజ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ సిల్వర్, నెక్స్ట్ మంత్ గోల్డ్, నెక్స్ట్ మంత్ స్టార్. అంటే ఒక బ్రాంజ్ అయిన తర్వాత ఒక 1 మంత్ మధ్యలో గ్యాప్ వచ్చింది. బ్రాంజ్ లెవెలే ఉన్నది నెక్స్ట్ మంత్ గూడా. నెక్స్ట్ లైన్‌గా 3 మంత్స్ నా పిన్స్ చేంజ్ అయితేనే ఉన్నాయి. నేను గోల్డ్ లెవెల్‌లో ఉన్నప్పుడు గోక్రౌన్ హైదరాబాద్‌లో గోక్రౌండ్ మీటింగ్‌కి అటెండ్ అయినా. అప్పుడు ఏంటంటే అసలు చాలా భారీలు సార్ మాటలకు అసలు నేను ఏందంటే మార్నింగ్ ఎళ్ళినంటే హ్మ్. పెన్ను, డైరీ తెచ్చుకోనంటే అక్కడికెళ్ళినామంటే అసలు ఆ వాతావరణం వేరు. మీటింగ్స్ అంటే చాలా మంది మనం నెగ్లిజెన్సీ చేస్తాము. కాకపోతే చాలా మంది వర్క్‌ల వల్ల ఏదో అంటే సరే వాలిడ్ రీజన్ ఉంటే రాకపోయినా ఓకే గానీ 100% మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయం నాకెప్పుడు తెలిసిందంటే గోక్రౌన్ ఎళ్ళిన తర్వాత తెలిసింది. నేను గోల్డ్ లెవెల్ వరకు ఒక్క రోజు గూడా బొగ్గులకుంట మీటింగ్‌కి రాలేను. తర్వాత గోక్రౌన్ అయిపోయిన తర్వాత అది బలవంతంగా సరే టికెట్ చూద్దాం ఒకసారి ఎళ్లి చూద్దాము. ఎందుకంటే నేను ఫస్ట్ సత్యసాయి నిగమ్ యూసుఫ్‌గూడలో జరిగిన 300 కోసం చాలా ఫీల్ అయినప్పుడు కాబట్టి, ఈ మీటింగ్ గూడా ఇట్లనే ఉంటదేమో అంటే సార్ వాళ్ళు ఉండి, "లేదు అక్కడ తెలుగు ట్రాన్స్‌లేషన్ ఉంటదమ్మా. ప్రతిది మన చరణ్ సార్ గ్రేట్ అప్‌లైన్ మన చరణ్ సార్ ఉన్నారు. ప్రతి పాయింట్ టు పాయింట్ తెలుగు ట్రాన్స్‌లేషన్‌లో ఉంటది" అంటే, "ఓకే సార్" అని చెప్పేసి అప్పుడు నేను నా టీమ్‌తో పాటు ఒక 6 మెంబర్స్ వరకు ఆ గోక్రౌన్ అటెండ్ కావడం జరిగింది. అప్పుడు అటెండ్ అయినప్పుడు ఏంటంటే, అసలు నేను ఫస్ట్ డే అటెండ్ అయిన, లాస్ట్ డే మధ్యలో 1 డే నాకు లీవ్ దొరకకపోవడం వల్ల అటెండ్ కాకపోయినా గాని, ఆ రోజు నా మైండ్ అంటే నేనొక బాడీ మాత్రమే నా డ్యూటీలో ఉంది. నా మైండ్ అంతా ఆ హాల్‌లోనే తిరుగుతుంది. అంటే ఈ టైంలో ఎవరు చెప్తున్నారో, ఈ టైంలో అంటే నేనక్కడున్న లీడర్స్‌కి ఫోను జేసి ఒక్క పాయింట్ కూడా మిస్ జేయకండి. నోట్స్ రాయండి. ఆ నోట్స్ మొత్తం నాకు వాట్సాప్ జేయండి. అంటే అసలు మేము మీటింగ్ ఇంటలేను. నీ ఫోన్‌లతోనే సరిపోయింది అని గూడా చెప్పిండ్రు. ఎందుకంటే నేను ఫస్ట్ డే జూషిన ఆ ఎక్సైట్‌మెంట్ ఎట్లుంటది, అసలు ఎంత నాలెడ్జ్ బయట ఎన్ని డబ్బులు పెట్టినా మనకు నాలెడ్జ్ ఒస్తదేమో గానీ, ఇట్లాంటి అంటే మామూలుగా జాబ్ పరంగా అంటే జాబ్ నాలెడ్జే ఒస్తది గానీ, ప్రతి నాలెడ్జ్ అయితే అక్కడ మనం నేర్చుకోలేము. అది మన ఒక విన్నింగ్ టీమ్‌లోనే అవకాశం ఉంది నేర్చుకోనికి. అంటే ఫ్యామిలీతో ఏ విధంగా ఉండాలి, రిలేషన్‌షిప్ ఏ విధంగా బిల్డ్ జేయాలి, బిజినెస్ ప్రతి ఒక్క ఎథిక్స్ ప్రతి ఒక్కటి అక్కడ నేర్పియడం జరుగుతుంది. అంటే ఇంత మంచిదాన్ని నేను మిస్ అయితున్నా గాబట్టి, ఒకరోజు మిస్ అయినని చాలా ఫీల్ అయినా. ఆ గోకురౌన్ తర్వాత గోల్డ్ లెవెల్‌లో ఉన్నాము. ఆ గోకురౌన్ జరిగినప్పుడు. నెక్స్ట్ తర్వాత స్టార్ కావడం జరిగింది. స్టార్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే ఎందుకంటే స్టార్ అంటే ఇంగ ఆటోమేటిక్‌గా కార్ తీసుకోవాలి అయిపోయింది కారు. మా అంటే ఏందంటే మాకు సొంతంగా బైక్ గూడా లేదు. మా ఆడపడుచు వాళ్ళ బైక్‌తో మేమిప్పుడు ఎందుకంటే తీసుకోవచ్చు. మేము చేసే దాంట్లో బైక్ తీసుకోవచ్చు గానీ, ఎందుకులే ఉంది గదా! దీంతోనే అడ్జస్ట్ అయిదాం. ఇప్పుడు ఒక రూ. 1,00,000 పెట్టి కొనే బదులు అదే రూ. 1,00,000 ఉంటే దేనికో ఒక దానికి యూజ్ అయితాయి గదా! ఇప్పుడు అవసరమా? అవసరమా? అని దాదాపు మేము ఒక 13 ఇయర్స్ నుంచి ఆ విధంగా అదే బైక్‌తో మేము మా కాలం గడుపుతున్నామనమాట. అంటే ఫస్ట్ నా డ్రీమ్‌లో నేనేం పెట్టుకున్నా అంటే ఫస్ట్ స్కూటీ తీసుకోవాలి. ఒకవేళ స్టార్ అయినా సరే, నేను కార్ ఫండ్ అచీవ్ అయినా సరే, నేను స్కూటీ తీసుకోవాలని జెప్పేసి ఆ విధంగా ఉండే. ఎందుకంటే నాకు బిజినెస్ పరంగా యూజ్ అయితది. ప్రతి దగ్గరికెళ్ళాలన్నా అంటే మా సార్ వచ్చే వరకు నేను వెయిట్ జేయాల్సొస్తుంది. ఇబ్బందయితుంది గదా! అదే స్కూటీ నేర్చుకున్నాననుకో నేనెక్కడికన్నా ఎవరైనా అడిగినా సరే, "నువ్వు స్టార్ అయినావు కదా! కార్ తీసుకుంటావా?" అంటే, "అహా! నేను కార్ తీసుకోను. ఫస్ట్ నేను స్కూటీ తీసుకొని బిజినెస్ బాగా బిల్డ్ చేసిన తర్వాత, బాగా నాకు డబ్బులొచ్చిన తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత మేము కార్ తీసుకుంటాం" అని చెప్పేదాన్ని. సార్ వాళ్ళు గూడా, "నువ్వు స్టార్ అవుతున్నావు. ఇంగ నెక్స్ట్ కార్‌కి ప్లాన్ జేసుకోండి. ఏ కార్ కావాలి?" అట్లా అంటే, "ఆ! సరే" చెప్పేది చెప్తుంటారు సార్ వాళ్ళు. నేను మాత్రం కార్ తీసుకోవడం జరగదు. ఎందుకంటే అందరూ చూసేవాళ్ళేమనుకుంటారు, వీళ్ళకి ఇల్లు లేదు గానీ కార్ తీసుకొచ్చి ఇంటి ముందల పెట్టడం అవసరమా? అని అనుకుంటారు సార్. ఆ విధంగా మేము తీసుకోవద్దనుకుంటున్నాం అని చెప్పేసి నేను సార్ వాళ్ళతో చెప్పడం జరిగింది. అప్పుడేమన్నారంటే, "అరే! ఇంత చిన్న ఇంటి ముందలనే ఇంత పెద్ద కార్ తీసుకొచ్చి పెట్టిండ్రు. వీళ్ళ దగ్గర వీళ్ళ బిజినెస్‌లో ఏదో ఉంది. ఇంకా ఎంత సంపాదిస్తారని అనుకుంటారు. నువ్వు ఇల్లు కట్టి కార్ తెస్తే ఆటోమేటిక్‌గా పెద్ద ఇల్లుంది, కారుంది. పెద్ద తేడా జూడరు. ఇల్లు బాలేదు, కారుందంటే చాలా డిఫరెంట్‌గా చూస్తారని"
సురేష్ సార్ ఒకరోజు నాతో మా ఫోన్‌లో మాట్లాడుతుంటే చెప్పడం జరిగింది. అప్పుడు అనిపించింది నాకు సరే సార్ గూడా చెప్పే మాట ఏదన్నా చూద్దాం ఒకసారి తర్వాత ట్రై చేద్దాం. 3 మంత్స్ క్వాలిఫై గావాలి కదా! అయిన తర్వాత చూద్దాం అని జెప్పేసి నేను ఆ విధంగా 3 మంత్స్ స్టార్ క్వాలిఫై కావడం జరిగింది. అయిన తర్వాత ఏంటంటే రికగ్నిషన్ మాకు శంషాబాద్‌లో ఒక రికగ్నిషన్ పెట్టిండ్రు సార్ వాళ్ళు పేస్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అసలు ఏంది ఇంతమంది ముందల సురేష్ సార్ వాళ్ళది గూడా అక్కడ డీసీడీ రికగ్నిషన్ జరగడం జరిగింది. అసలు ఏందసలు అంటే ఇట్లాంటివి ఇంకా పెద్ద పెద్ద పిన్స్ ఎంత పెద్ద పిన్స్ అచీవ్ అయితే మనకంత మంచి రికగ్నిషన్ అనేటివి స్టార్ట్ అయితాయి గదా! అసలు ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ దేవుడు నిజంగా మనం అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఈ జన్మలో మనకి ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా ఇంత మంచి గొప్ప వ్యక్తులు మంచి అసలు ఎక్కడ దొరకదు. అట్లా ఆ విధంగా దొరికింది కాబట్టి మనం దీన్ని యుటిలైజ్ జేసుకోవాలి. మనతో పాటు కొంతమందికి మంచి లైఫ్ ఇయ్యాలనేది నాకు ఆ రోజు చాలా అనిపిచ్చింది. తర్వాత మనం ఏంటంటే ఆహ్ ఎక్కడికన్నా ఎళ్ళినా గాని, ప్లాన్‌కెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా మందికి నవ్వుతుంటారు ప్లాన్ జెప్తుంటే. డ్రీమ్ చెప్పండి అంటే నవ్వుతుంటారు వాళ్ళు. అంటే నేను గూడా అఫ్‌కోర్స్ అదే అక్కడి నుంచే వచ్చినాం. ఎందుకంటే కారంటారు, ఇల్లంటారు ఏందసలు ఇది అంతా నిజమా? మా మామయ్య చెప్పేవాడు. నేను థైలాండ్ ఎళ్తా అంటే అప్పుడు మా మామయ్య చనిపోయిన టైంలో థైలాండ్ ఫస్ట్ మంత్ క్వాలిఫై అయ్యిండు. సెకండ్ మంత్ క్వాలిఫై టైమ్ అది. ఆ టైంలోనే చనిపోయాను. అంటే ఒకటే చెప్పాడు. లేదు హ్మ్. చాలా ఉంది ఇందులో. నేను ఎవరి మాటలతో చెప్తే నమ్మట్లేదు గదా! నేను ఎక్కి చూపించిన తర్వాత చెప్తా అని అంటే ఛాలెంజ్ మనం ఏదైనా సరే నవ్వినా సరే ప్లాన్‌కెళ్ళినప్పుడు నవ్వినా సరే, మీరు నవ్వండి. మీరు నవ్వినా సరే ఒకరోజు ఏదో ఒక రోజు మాకు టైం వస్తది గాబట్టి, ఆ రోజు ఈ సత్తా మనం కళ్ళతో చూపించొచ్చు ఆ రోజు. ఆ విధంగా చూపియడం వల్ల వాళ్ళకు హోప్ అనేది కలుగుతుం కలుగుతదని మనం చెప్పొచ్చు. ఇంకొకటేంటంటే మనం డ్రీమ్ చార్ట్ అనేది చాలా నాకు మస్తు అంటే డ్రీమ్ చార్ట్ రాయనికే నేను 1 ½ మంత్ ఆలోచించిన. ఎందుకంటే రాసి పేస్ట్ చేసినామనుకో గోడ పైన, మన ఇంటికి ఎవరో ఒకరొస్తుంటారు. వచ్చినప్పుడు మా ఇంటికి వస్తుంటారు, చూస్తారు, నవ్వుతారు. ఆ విధంగా నవ్వినప్పుడు వాళ్ళు నవ్వుతుంటే ఒకవేళ నేను అవి అచీవ్ గాకపోతే వాళ్ళేమనుకుంటారో గలీజ్‌గా అనిపిస్తదేమో అని నేను సార్ వాళ్ళ ఫోర్స్ అంటే అప్లయన్స్ చెప్పడం ఫోర్స్ కోసం డ్రీమ్ చార్ట్ రెడీ చేసినా గాని, నేను ఆ రెడీ చేసి చార్ట్ ఫోల్డ్ చేసి ఒక దగ్గర పెట్టిన. పేస్ట్ చేయడానికి నాకు ధైర్యం సరిపోలే. ఎందుకంటే ఇది అయితయ్యా అసలు ఈ ఏదో అందరేమనుకుంటున్నారంటే ఆమెకేం పని లేక ఒక పని ముందలేసుకుంది. తిన్నదరగక అది జేస్తుంది. చెయ్యనీలే ఆమె అయినప్పుడు మేము జూసినప్పుడు అనే కాన్సెప్ట్‌లో చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ అట్లనే ఆలోచించే వాళ్ళున్నారు కొంతమంది. సరే ఎవరైనా ఏదైనా ఆలోచించుకొని నవ్వితే నవ్వని. ఒకవేళ సరే నేను వెస్టేజ్ ద్వారా కాకపోయినా సరే, కనీసం నేను ఆ డ్రీమ్స్ అక్కడ పేస్ట్ చేసినా కాబట్టి, వేరే ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడైనా సరే నేను ఆ డ్రీమ్స్ మినిమమ్ ఒకవేళ నేను ఒక పెద్ద కార్ పెట్టినా, కనీసం ఒక 20,00,000 కార్ పెడితే 10,00,000 కారైనా నేను తీసుకోలేనా? పెడితే పెడదాం అని జెప్పేసి చాలా రోజుల తర్వాత నేను డ్రీమ్ చార్ట్ అతికిచ్చిన. అసలింగ రోజు అంటే ఒక 15 డేస్ వరకు రెగ్యులర్‌గా దాన్ని చూస్తూనే ఉన్నా. ఏందసలు ఇది పెట్టినా కానీ అయితదా? అయితదా? అంటే చిన్న పిల్లలు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు గూడా "ఓహ్! అత్తమ్మ స్కూటీ తీసుకుంటున్నావా? అయితే ఫస్ట్ మేమే నడిపిస్తాం" అంటే, సరే లడ్డు ఆ విధంగా చెప్పడం అంటే ఎవరొచ్చినా డైరెక్టు నేను ఇట్లా అతికిచ్చినప్పుడు అది చూస్తుండ్రి ఇవి అన్నీ ఇట్లా చూస్తుండ్రి నవ్వుతారు. ఇప్పటికైనా అది అట్లనే ఉంది. చూస్తారు, నవ్వుతారు. సరే నవ్వనీలే అనుకునేదాన్ని. ఆ డ్రీమ్స్ అతికియడం వల్ల నాకేం హోప్ కలిగిందంటే, వాళ్ళు నవ్వినందుకన్నా మనం కష్టపడి చెయ్యాలి. ఇంకొకటి మనకు రోజు మన కళ్ళ ముందల కనిపిస్తుంటది. అరే! ఇది చేస్తా అని ఈ డేట్ వరకు నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నా. ఆ డేట్ వరకు అది కమిట్మెంట్ అనేది చెయ్యాలి. కంపల్సరీ ఇది గావాలి. ఇది చెయ్యాలి. ఇది చెయ్యకపోతే అందరూ ఏమనుకుంటారు అని అంటే వాళ్ళతో మనం మాట నిలబెట్టుకోనికైనా సరే, మనం ఇందులో కష్టపడడానికి అవకాశం ఉంటది. అందుకోసమని ప్రతి ఒక్కరు డ్రీమ్ చాట్ అనేది చాలా అంటే దాని పవర్ గూడా వేరు. రోజు మన కళ్ళతో చూస్తుంటాం కాబట్టి, మనకు గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి చెప్తుంటారు. విజువలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం ఏదనుకుంటే అది. మేమైతే అసలు ఇక్కడికొచ్చిన తర్వాత నెగెటివ్ అనేది అసలు అంటే ఆలోచించడం. ఒకవేళ ఎప్పుడైనా నెగెటివ్ థాట్స్ వచ్చినా ఏం ఆలోచిస్తున్నావు అసలు అది నెగెటివ్ అనేది మన మైండ్‌లోకి రావద్దు. కంప్లీట్ పాజిటివ్‌నెస్ అనేది ఉండాలి. మనం బయట మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తది కాబట్టి, అది పాజిటివ్ అనేదే ఉండాలి. ఎప్పుడు నెగెటివ్ అనేది ఉండకూడదనేది ఒకటి చాలా అంటే
ఎవరి గురించైనా ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా మా లీడర్ మా డౌన్ లైన్స్ కి కాల్ చేద్దామని నేను అనుకునే లోపు ఫోన్ తీసే లోపు వాళ్ళ నుంచి కాల్స్ వచ్చేటివి. అట్లా మేము ఒక 1 మంత్ బాగా నేను అబ్జర్వ్ చేసిన పాజిటివ్నెస్ ఎక్కడ ఎక్కువ వర్క్ అవుతుందా కాదులే అంటే అరే నేను ఇట్లా మనసులో అనుకుంటున్నా అది అవుతుంది. ఏంది అసలు విన్నింగ్ టీమ్ సిస్టమ్ పవర్ ఇది లేక అసలు మన మనసులో అది సార్ ఏమన్నా అంటే ఇందులో కనెక్ట్ అయిన వాళ్ళ మనసులలో ఏమన్నా ఆ అయస్కాంతం ఏమన్నా వేస్తారా? లేకపోతే వాళ్ళ మైండ్ కు వీళ్ళ మైండ్ కి ఇట్లా సెట్ చేస్తారా? వీళ్ళు అనుకున్న ఎంబడే వాళ్ళకు రీచ్ కావడం ఏంది? వాళ్ళ ఎంబడే కాల్ చేయడం ఏంది? అసలు అని ఒక 1 మంత్ బాగా పాజిటివ్ చెప్పేదాన్ని ఎక్కువ అప్లైన్స్ కాల్ చేసినప్పుడు కూడా సరే ఇప్పుడు ఇట్లా అనుకుంటున్నా కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా అనుకున్న ఇది అయింది. నిన్న ఇది అనుకున్న ఈ రోజు ఇది అయింది. అంటే అట్లా మనం విన్నింగ్ టీమ్ పవర్ అమ్మా అది విన్నింగ్ టీమ్ సిస్టమ్ పవర్ అది అని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే పాజిటివ్ అనేది ఎవరమైనా నేనైతే ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచిస్తుంది. నా లైఫ్ ఇంతే, నా పిల్లలు ఇంతే, ఇంకా వాళ్ళు ఎదిగే వాళ్ళు ఎదుగుతున్నారు. మేము ఇక్కడే ఉంటాము. ఇది ఇంతే ఇంకా నేను ఎన్ని రోజులు కష్టపడ్డా ఇదే విధంగా ఉంటానేమో అని ఎప్పుడు అసలు లైఫ్ నాకు నేను ఇక్కడ ఐ విన్నింగ్ టీమ్ సిస్టమ్ కనెక్ట్ కాకంటే ముందు నేను ఒక్క రోజు కూడా పాజిటివ్ గా ఆలోచించకూడదు. జరగదు అది మా వల్ల కాదు. అది ఇంపాసిబుల్. అది జరిగితేనైనా మన మైండ్ లో పెట్టుకోవాలి. అది జరగనప్పుడు ఎందుకు పెట్టుకోవాలనేది కంప్లీట్ నెగిటివ్ మైండ్ తోటే ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు ఎప్పుడైనా సరే నా నెగిటివ్ అనేది నా మైండ్ లకు రానియదు. ఈవెన్ నేను పిల్లల పైన ఒక్కొక్కసారి నెగిటివ్ గా అన్నా గానీ మళ్ళీ ఎంబడే నన్ను నేను కరెక్షన్ చేసుకుంటా. అట్లా అసలు నెగిటివ్ అనొద్దు కదా అని చెప్పేసి నన్ను నేను కరెక్షన్ చేసుకుంటా. ఎందుకంటే పాజిటివ్నెస్ అనేది 100% ఉంటది. అది ఎర్లీ మార్నింగ్ మన పైన ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తది. మనకు అప్లయన్స్ చెప్తుంటారు. మార్నింగ్ లేచి యోగా చేయడం. సెల్ఫ్ టాక్ అంటే ఇంకా అసలు సెల్ఫ్ టాక్ కు చాలా పవర్ సెల్ఫ్ టాక్ అనేది. ఎందుకంటే మనం డైలీ 10 టైమ్స్ లేదా 15 టైమ్స్ మనకి ఎట్లా పాసిబుల్ అయితే అది. మనం ఏది అనుకున్నామో అది కావాలనుకున్నప్పుడు చానా అది రాస్తుంటే మనకు పవర్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంటది. ఆహ్, ఓ ఇంకా ఓకే సార్. థాంక్ యూ. విష్ యూ వెల్త్ సార్. బ్యాక్ టు ద హోస్ట్ సార్. तो थैंक यू श्रीलता, वंडरफुल, बहुत ही शानदार आपका स्टोरी, इंस्पायर करने वाला स्टोरी है आपका। वंडरफुल, थैंक यू। థాంక్ యూ बहुत सारे సార్. लोगों की आज आपका स्टोरी सुनने के बाद में एक रहेगा और एक डिसीजन लेंगे। बहुत सारे लीडर्स जो भी आज इस सेशन में है, तो वंडरफुल, बहुत ही शानदार सेशन था आज का। प्राउड ऑफ यू। థాంక్ एंड में हमारे हम सबके ग्रेट ग्रेट अपलाइन सर हमारे साथ में है, तो मैं उनको इनवाइट करूंगा। सर वेलकम है आपका, वार्म 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 वेलकम है सर। अनम्यूट का ऑप्शन दे रहा हूँ सर मैं आपको। सर वेलकम है सर, आपको अनम्यूट ऑप्शन दिया सर, वेलकम। Yes, congratulations, గుడ్ శ్రీలత మార్నింగ్ సార్. గారు. థాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు కార్ తీసుకున్న తర్వాత ఎట్లా అనిపించింది? దాని గురించి చెప్పట్లేదు, అది చెప్పాలి కదా. మీరు, ఓకే. పిల్లలు, ఫ్యామిలీ, మీ రిలేషన్స్, అది మెయిన్ అచీవ్మెంట్, అది చెప్పాలి. ఓకే సార్. సరే రైట్, సార్. ఓకే చెప్పండి, సార్. మళ్ళీ చెప్తా సార్. చెప్పండి. రైట్. కార్ వెల్కమ్ అంటే శ్రీలత. మేము ఓకే సార్. కార్ తీసుకోవడం అంటే ఫస్ట్ ఏమనుకున్నామంటే స్కూటీ ప్లాన్ చేసినా. కానీ అది మెల్లిగా అంటే కారు సడెన్ గా అయిపోయింది. మేము ఆలోచన లేకుండే. కానీ తీసుకోవాలని సడెన్ గా అయిపోయింది. మేము జస్ట్ కొటేషన్ కోసం అని ఎళ్ళినాం. అంటే సార్ వాళ్ళు ఏం చెప్పిండ్రంటే ఒకరోజు మా సార్ చరణ్ సార్‌తో మాట్లాడుతుంటే సార్ ఉండి "మీరు వెళ్ళండి. అందులో కూర్చోండి. ఫీల్ గాండి. ఎందుకంటే మీరిప్పుడు స్టార్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా కొంచెం ప్లాన్ చేయండి. మెల్లి మెల్లిగా ప్లాన్ చేసి కార్ తీసుకోండి" అని చెప్తుంటే సార్ చెప్పిండో లేదో ఆ రోజు నైట్ సార్‌తో మాట్లాడిండ్రు. నెక్స్ట్ డేనే షోరూమ్‌కెళ్ళి కొటేషన్ తీసుకొద్దాం పా అని చెప్పేసి చెప్పిండు మా సార్. ఏంది సార్ నైట్ అయితే చెప్తున్నాడు. ఇంత సడెన్‌గా అంటే మనం కూడా నెక్స్ట్ ఆలోచించాలి మళ్ళీ అంటే, "అహా! లేదు వెళ్ళైతే వెళ్దాం. ఒకసారి ఎళ్తే తెలుస్తది. అక్కడికెళ్తే ఏందనేది తెలుస్తదని" మేము జస్ట్ ఇక్కడ మహబూబ్ నగర్ ఎళ్ళినాం ఫస్ట్. ఎళ్లి అక్కడ ఒక కొటేషన్ తీసుకోవడం జరిగింది. సరే ఇక్కడ మళ్ళీ ఏమన్నారంటే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ అంత మాకు సాటిస్ఫై‌గా అనిపియలేదు అక్కడ. సరే ఒకసారి మళ్ళీ సిటీ గూడా ఎళ్దాము అంటే, మనకు తీసుకునే ఆలోచన లేనప్పుడు కొటేషన్స్ ఎందుకు, వద్దు కొంచెం ఆగుదాము అంటే, లేదు ఒకసారి సార్ చెప్పిండు గదా! ఎట్లా అయితదో చూద్దాం. చెప్పిన ఒక మాట అయితే చూద్దాం అంటే, అసలు నేను ఎన్ని సార్లు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా ఇనకుంటుండే.
ఆ సార్ చెప్పిండని ఇంతగానో మురుకులాడుతున్నాడు. అసలు మళ్ళీ తీసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్ అయితదా ఏంది అని చానా భయపడి ఆలోచించిన. మేమెళ్లి ఆ రోజు జస్ట్ కొటేషన్ కోసమని ఎళ్ళినాము. అంతే కార్ తీసుకోవాలనే ఆలోచన ఏం లేకుండే. జస్ట్ కొటేషన్ కోసమని ఎళ్ళినాము. ఎళ్ళినెంబటే అక్కడ కొటేషన్ తీసుకున్న తర్వాత ఒక 2, 3 షోరూమ్‌లు తిరిగి కొటేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళుండి ఈరోజు మీరు బుక్ చేసుకుంటే మీకొక ఇంత ఆఫర్ ఉంటది. చేసుకుంటారా మేడం అంటే కూడా నేను ఆలోచిస్తున్నా. టక్కుమని తీసేసి డబ్బులు తీసి ఇచ్చేసిండ్రు. ఏందసలు అని అప్పటికి కొంచెం ఇంకా డైలమాలలో ఉన్న తీసుకోవాలా? వద్దా? తీసుకోవాలా? వద్దా? అని జెప్పేసి అనుకున్నాము. కానీ అది ఇంగ సడెన్‌గా అయిపోయింది. మేము కార్ బుక్ జేసి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్లయన్స్‌కు అంటే కొంచెం ఫస్టే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చెప్పడం వల్ల కొంచెం మేము ఫీల్ అయినాము. ఎందుకంటే నాకు క్లారిటీ లేకుండే ఫస్టు. మా సార్ తీస్తారు ఇంత తొందరగా తీసుకునే ఆలోచన ఉందనేది మాకు క్లారిటీ లేకపోవడం వల్ల మేము అప్లయన్స్‌కి ఇన్ఫార్మ్ చేయలేకపోయినాము. సడెన్‌గా మేము అప్పుడు ఎఫ్ఆర్‌యు సెకండ్ సెక్షన్‌లో ఉన్నారు సార్ వాళ్ళు. ఫోను చేద్దామన్నా నాకు కొంచెం ఆలోచించిన. ఎందుకంటే సార్ వాళ్ళు సెషన్‌లో ఎంత బిజీ ఉంటారో నేను ఫస్ట్ ఎఫ్ఆర్‌యు అటెండ్ అయ్యి చూషినా కాబట్టి నేను భార్గవి మేడంకి మెసేజ్ పెట్టినా. మేడం ఇట్లా కార్ బుక్ అయింది మేడం అంటే అసలు మేడం చాలా షాకింగ్‌గా పెట్టింది మెసేజ్. పెట్టి చాలా హ్యాపీగుంది. అసలు మంచి న్యూస్ చెప్పినావు శ్రీలత అని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది. నాకు గూడా చానా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే సరే కార్ తీసుకుంటే మేమసలు మా ఆలోచన లేకుండే. కార్ అనేది ఆలోచన లేకుండే. తీసుకున్నాము. ఆ విధంగా బుక్ జేసి రావడం జరిగింది. చేసిన తర్వాత కార్ యాన్యువలింగ్ రోజు చానా అంటే మస్తు చాలా మంది అంటే అప్లయన్స్ అందరు రావడం చాలా హ్యాపీగా అంటే మనం ఒకవేళ మన సొంత డబ్బులైనా సరే మనం బయటికెళ్ళి కార్ తీసుకుంటే మనము, మన హస్బెండ్, మన పిల్లలు మహా అంటే మన అత్తయ్య, మామయ్యని తీసుకెళ్ళగలుగుతాం. అంతకు మించి తీసుకెళ్ళలేం. అంతమంది అంటే చాలా మంది లీడర్స్ అంటే అరే! నాకు నా ఫ్యామిలీ లేకపోయినా సరే విన్నింగ్ టీమ్ సిస్టమ్‌లో ఉన్నందుకు కొన్ని లక్షల లక్షల ఫ్యామిలీలు నాతో ఉన్నాయి. అనేది హోప్ నాకు చానా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. మేము ఎందుకంటే ఆ కార్ యాన్యువలింగ్‌కు సార్ వాళ్ళు బొకే తీసుకొని రావడం గూడా మస్తు అంటే ఏందసలు ఇది ఇక్కడ నేను ఏ విధంగా స్టార్ట్ అయినా నేను సాకు అంటే ఏందంటే వద్దు నాకు ఈ ప్రొడక్ట్స్ నచ్చలేవు అని చెప్పి ఆలోచించి స్టార్ట్ అయిన దాన్ని నేనసలు ఎక్కడికి తీసుకెళ్తుంది విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది అట్లా అనిపిచ్చింది. తీసుకున్న తర్వాత మా పిల్లలు గూడా అసలు నమ్మలేరు. వాళ్ళు బాబు హాస్టల్‌లో ఉండే ఇట్లా నాన్న కార్ ఇట్లా బుక్ జేసినాం నాన్న అంటే, "నిజం జెప్పు మమ్మీ అబద్ధం జెప్పకు. నిజం జెప్పు మమ్మీ" అంటే, "లేదు కన్నా చేసినాము" అంటే, "ఒకసారి ఫోటో పెట్టు మా క్లాస్ టీచర్‌కి నేను అప్పుడే నమ్ముతా లేకుంటే నమ్మనని" చెప్పిండు. ఎందుకంటే మా పిల్లలకు గూడా మేమెప్పుడు మనం కార్ తీసుకోవాలి, మనం కార్‌లో తిరగాలి అనేది ఎప్పుడు మేము చెప్పలేదు పిల్లలు గూడా. ఎందుకంటే మేము చేసేది అట్లాంటి అంత స్థాయిలో తీసుకునే స్థాయిలో లేము మనము. అది కాదు మనకని చెప్తుంటి. కాబట్టి ఎప్పుడైనా వాళ్ళని అంటే డిస్కరేజ్ చేస్తుంటే ఎప్పుడైనా సరే. మమ్మీ వాళ్ళక్కడికెళ్తున్నారు. వాళ్ళది తెచ్చుకున్నారు అంటే, నాన్న మనది అది గాదు. అసలు అది ఆలోచన పెట్టుకోకండి. ఇన్ కేస్ ఒకవేళ తెచ్చుకుంటే మీరు మంచిగా చదువుకోండి. ఫ్యూచర్‌లో మీరు తీసుకొస్తే మనం అందులో తిరగడానికి అవకాశం ఉంటది గానీ, అదైతే మా వల్ల గాదు. మేము చెయ్యలేము. అవన్నీ మీరు పెట్టుకోవద్దని ఎప్పుడు నెగెటివే చెప్పేదాన్ని నేనైతే మా బాబుకి. అసలు ఆ విధంగా ఫోటో పెట్టిన తర్వాత కార్ యాన్యువలింగ్ సార్ వాళ్ళందరొస్తారు. అంటే నేను హాస్టల్ నుంచి వచ్చిన తర్వాతనే పెట్టుకో మమ్మీ. నేను రాకముందు కార్ ఇంటికి తీసుకొస్తే చూడు నాకొద్దు అని జెప్పేసి అట్లా కొంచెం సతాయించిండ్రు. సరే అని జెప్పేసి పిల్లల హాలిడేస్ వచ్చిన తర్వాతనే డేట్ ఫిక్స్ చెప్పి అప్లయన్స్‌తో డిసైడ్ అయిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రోజు గూడా కార్ తీసుకున్న తర్వాత గూడా అంటే ఇది మన ఇంటికే తీసుకెళ్తామా మమ్మీ మళ్ళీ మన ఇంటికే తీసుకెళ్తాం గదా! ఈ కార్ ఇక్కడే ఏం పెట్టం గదా! అంటే వాళ్ళకింకా అక్కడికైనా సరే హోప్ కలుగుతలేదు. ఫోటోస్ దిగడం అట్లా అంటే లేదు మనమే తీసుకెళ్తాం. ఇంటికే వస్తది. ఇంకేడికొత్తది అని జెప్పడం జరిగింది. తర్వాత ఎక్కడికెళ్ళినా సరే మా సార్‌కి డ్రైవింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ లేదు. బయటికి అంటే తీసుకొచ్చిన తర్వాత అక్కడ టెంపుల్స్‌కి ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా ఎవరినైనా వాళ్ళ ఫ్రెండ్‌ని గాని, ఎవరినైనా డ్రైవర్‌ని తీసుకొనెళ్తుంటే వాళ్ళేమంటుండ్రంటే ఇట్లా ఎక్కడికెళ్తున్నావు జస్ట్ థర్డ్ పర్సన్ ఆళ్ళకి ఫోను జేసి ఎక్కడికెళ్తున్నావు అంటే, ఇట్లా వీరేష్ కార్ తీసుకున్నాడు. ఏంది వీరేష్ కార్ తీసుకున్నాడా? ఎంత సెకండ్ హ్యాండ్‌లోనా? ఎంత పడ్డది? 3,00,000 పడ్డదా? 4,00,000 ఆహా! సెకండ్ హ్యాండ్ కాదు షోరూమ్‌లో తీసుకున్నారు నాయనా స్విఫ్ట్ డిజైర్ షోరూమ్‌లో తీసుకున్నారు. 9,00,000 చిల్లర పడ్డది అనంటే, "ఒకసారి ఫోన్ ఇయ్యి వాడు నీ పక్కలనే ఉన్నాడా? ఒకసారి ఫోన్ ఇయ్యి నేను మాట్లాడతా. నువ్వు చెప్తున్నావు అబద్ధం జోక్ చేస్తున్నట్టున్నావు నాతోటి" అంటే, "లేదు కావాలంటే వీడియో కాల్ చెయ్యి. వాళ్ళు పక్కలనే ఉన్నాడు మాట్లాడు" అంటే, మా సార్ తీసుకొని అవునురా తీసుకున్నా ఇట్లా అనంటే, "అసలు ఇంత సడన్ న్యూస్ ఏందిరా? అసలు కార్ తీసుకోవాలి ఏంది అసలు నిజంగానే తీసుకున్నావా?" అంటే, లేదు ఇట్లా మేమొచ్చేసి ఇందులో వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాము. ఒక 1 ఇయర్ నుంచి" అంటే, "ఎప్పుడు చెప్పలేదు ఏందిరా?" అంటే, "ఎవరు నమ్ముతలేరు అందుకే చెప్తలేము.
ఇట్లా చూస్తేనన్నా నమ్ముతారు అనుకుంటున్నాం కానీ ఇంకా జనాలు కొంతమంది నమ్ముతలేరు అని ఆ విధంగా తన వేళ తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ కి. ఇచ్చుకున్న తర్వాత అంటే అసలు చూడండి ఈ వర్క్ చేస్తున్నాడు. ఆయనకి ఏడ పాసిబుల్ అయితది కార్ అనే సిట్యుయేషన్ లో ఆ రోజు నాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫోన్ తీసుకున్నారు, కార్ తీసుకున్నారు, కార్లో వెళ్తున్నామంటే సెకండ్ హ్యాండ్ అంటే అరే వీళ్ళు సెకండ్ హ్యాండ్ కార్ అంటున్నారు ఏంది అని నాకు వెనకాల కొంచెం కోపం వచ్చింది. ఎందుకు కార్ తీసుకోవడం వాళ్ళకే పాసిబుల్ అవుతుందా, ఇంకెవరికి పాసిబుల్ కాదా? ఇప్పుడు మేము షిఫ్ట్ కార్ ఏంటి ఇంకా దానికంటే డబల్ అంటే ఎవరు ఊహించలేని కార్లు తీసుకొని ఊహించలేని విధంగా మనము చూపియాలి. ఆ రోజు అనుకున్నా నేను వీళ్ళు దీనికి ఇంత షాక్ అయితుండ్రు కదా, వీళ్ళకి ఇంకా పెద్ద షాకింగ్ ఆఫ్టర్ ఒక 3-4 ఇయర్స్ లో ఇచ్చి వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యే విధంగా చేయాలి. ఎవరైతే ఇట్లా అంటున్నారో వాళ్ళకి ఇంకా ఇచ్చేయాలి అనేది నేను ఆ రోజు ఆ కార్ లో కూర్చొనే డిసైడ్ చేసుకున్నా. లేదు సిద్ధు, ఇప్పుడు మీ ఫ్రెండ్ అట్లా అంటున్నాడు కదా, ఇంకా తర్వాత ఒక చూపిద్దాం వాళ్ళకు, గట్టిగా చూపియాలి. ఇట్లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ చూపిస్తేనే అర్థమవుతది, మామూలుగా చూపిస్తే అర్థం కాదు అంటే వాని మాటలు తెచ్చిన వాళ్ళు అట్లనే మాట్లాడతారు, వాళ్ళ గురించి అవసరం లేదు, మనం చేసేది మనం చేసుకుంటూ పోవాలి అంతే అని చెప్పడం జరిగింది. పిల్లలు కూడా అంటే వెళ్ళేటప్పుడు కార్‌లో అంటే ఇక వాళ్ళకి నచ్చిన విధంగా ఈ కలర్ మనం ఎక్స్‌ట్రా ఫిట్టింగ్ చేపించేటప్పుడు సీట్ కవర్స్ ఈ విధంగా ఉండాలి. అంటే వాళ్ళ డెసిషన్ వాళ్ళు చేస్తున్నారు. అంటే మనకు మేం ఒక్కటి చూడండి, అసలు కార్ అనే ఆలోచన మైండ్‌లో లేదు. కార్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిన్రు. అంటే మేము తీసుకొచ్చినాం ఆ రోజు నైట్ తీసుకొచ్చి మా గల్లీలో మా ఇల్లు చాలా చిన్నగా ఉంటది. సార్ వాళ్ళు చూసిండ్రు. తర్వాత మేమొకటి ముందల ఖాళీ ప్లేస్ ఉంటది. అందులో ఒక ప్లాట్‌లో పెట్టినాం కారు. పెట్టిన తర్వాత మార్నింగ్ లేషి అందరూ వస్తున్నారు. ఇట్లా చూసుకుంటూ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ కార్ పెట్టినాం. రైట్ సైడ్ మా ఇల్లుంటది. రైట్ సైడ్ చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు. సిద్ధు కార్ ఎవరిది అంటే, మాదే అన్న అంటే, ఎక్కడిది మీ చుట్టాలోళ్ళదా అంటే, లేదన్నా మేమే తీసుకొచ్చినాము అనంటే, ఒక మాట కూడా చెప్పలేదు ఎవరికీ అనంటే, అహా! లేదు మేము తీసుకొచ్చినాము అంటే, నిజంగా తీసుకొచ్చిండ్రా అని చెప్తే ఉంటే ఇంగ తన ఎక్స్‌ప్లనేషన్ కంటే నేనెక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని జెప్పేసి, అవును అంకుల్ మేము మా మామయ్య చనిపోయినప్పుడు మమ్మల్ని ఒక బిజినెస్‌లో జాయిన్ జేషిండు గదా, చేయడం వల్ల ఇప్పుడు మా మామయ్య వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. దాంతో పాటు అంటే వాళ్ళ కింద టీమ్ వర్క్ జేస్తుంది గాబట్టి, చనిపోయినా గానీ ఇప్పుడు మనం ఒక జాబ్ జేస్తూ చనిపోయినా గానీ వాళ్ళకు ఎట్లాంటి అవకాశం లేదు జాబ్‌లో. దాంతో పాటు నన్ను ఇందులో తీసుకోవడం వల్ల గూడా మేము కూడా నా జాబ్ నేను చేసుకుంటా చేస్తున్నా. అంటే నేను ఆల్‌మోస్ట్ వెస్టేజ్‌లో జాయిన్ అయిన తర్వాత అంతకు ముందైనా నేను ఎవరికీ గల్లీలో కనిపించేదాన్ని గాను. ఎందుకంటే నా వరకు మేము అట్లా బిజీగా ఉండేదాన్ని. బిజీ అని చెప్పేదాన్ని, బిజీగానే ఉండేదాన్ని. బయటైతే కనిపియకపోయేదాన్ని. తర్వాత మేము అంటే అంటుండ్రి, "అదేనా మీరు నైట్ 11:30కి ఊకే ఎనకాల కాటన్ డబ్బాలేసుకొని పోతుంటిరి నువ్వు శ్రీలత. అదే ఇందులోనే చేస్తున్నారా? దీనికోసమే పోతుంటిరా?" అంటే, "ఆ! అవును అంకుల్" అంటే మేము ప్లాన్స్‌కెళ్ళి వచ్చిన తర్వాత అంటే వాళ్ళకేం పని ఉండదు. బయట అరుగుల పైన కూర్చుంటారు. ఎక్కడికెళ్తున్నారు? మేమెళ్ళిన తర్వాత మా అత్తమ్మని అడిగేవాళ్ళంట. "నీ కొడుకు, నీ కోడలు ఏడికో పోయిరి ఇప్పుడు, ఏడికో పోయిరి" అంటే, ఈడనో పనుందంటమ్మా, ఎవరో ప్రొడక్ట్స్ అడిగిండ్రంటే ఇవ్వనీక పోయిండ్రు. అంటే యాక్చువల్‌గా మేము ప్లాన్‌లకెళ్ళేవాళ్ళం. కానీ వాళ్ళ ప్లాన్‌కెళ్తామంటే వాళ్ళేమనుకుంటుండ్రి, వీళ్ళు ప్లాన్‌కెళ్తే మళ్ళీ అవైతవా? వీళ్ళు ఊకేనే వస్తారేమోలే అంటే వాళ్ళ మైండ్‌లో గూడా మేము నెగెటివ్ మాకు రావద్దు. వాళ్ళ మైండ్ నుంచి గూడా మాకు నెగెటివ్ రావద్దు. మా అత్తమ్మ చెప్పేది, "ఎవరో ఫోను జేషిండ్రమ్మా, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చడానికే పోయిండ్రని" చెప్పేది డైరెక్ట్ మా అత్తమ్మ. ఎందుకంటే వస్తారు, ఉట్టిగానే వస్తారు, మళ్ళీ ఉట్టిగానే తీసుకొనొస్తారు. మనం ఎళ్ళిన ప్రతి ప్లాన్ సక్సెస్‌గా అయితేనేమో మనకు హ్యాపీ. ఒకవేళ సక్సెస్ అయినా గాని అందరూ అన్ని ప్రొడక్ట్స్ తీసుకోవాలని ఉండదు కాబట్టి, నెగెటివ్ ఉండొద్దని జెప్పేసి మా అత్తమ్మ గూడా చాలా సపోర్ట్ జేస్తది మా అత్తమ్మ. నేను ఒకవేళ మా హస్బెండ్ లేనప్పుడు నేను ఒక్కదాన్ని ప్లాన్‌కెళ్ళినప్పుడు ఒక పెద్ద బ్యాగ్‌లో ప్రొడక్ట్స్ తీసుకపోతే మా అత్తమ్మ అంటే ఇండైరెక్ట్‌గా ఏమనేదంటే ప్రొడక్ట్స్ కొన్నారా? కొనలేరా? తీసుకున్నారా? లేదా? అని అడగకుండా ఆహ్, పోయేటప్పుడు ఎంత బరువు తీసుకుపోయినావో, వచ్చేటప్పుడు అంతే బరువు తీసుకొచ్చినవా అమ్మా అని అడిగేది. ఈ మాట అడిగేది. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చేది. ఎందుకంటే తనకు గూడా అర్థమైంది బిజినెస్ గురించి. అంటే వాళ్ళు డైరెక్ట్ నేను ఒకవేళ జాయిన్ అయిండ్రా, ప్రొడక్ట్స్ తీసుకున్నారా? అంటే వాళ్ళు ఒకవేళ తీసుకోకుంటే నేను తీసుకోలేరని నేనెక్కడ చెప్పాల్సొస్తదా అని ఆమె డైరెక్ట్ అట్లా అడగకుండా, పోయేటప్పుడు తీసుకుపోయిన బరువు, తెచ్చేటప్పుడు అంతే బరువు తెస్తున్నావా? బరువు తగ్గిందా ఏమన్నా అని అడిగేది. అంటే చూడండి తనకేం తెలీదు. అసలు ఒక దగ్గర అంటే తను ఫ్రాక్చర్ కావడం వల్ల ఎక్కడికెళ్ళలేదు బయటికి. అట్లాంటి ఆమెకే బిజినెస్ గురించి అర్థమైంది గానీ, బయట అర్థమైతలేదు. అనేది నాకు చానా హ్యాపీగా అనిపిచ్చేది మా అత్తమ్మ మాట్లాడితే. ఫ్యా ఫ్యామిలీ అయితే సపోర్ట్ బాగా చేశా. అంటే అయితరు, ఏదో ఒక రోజైతే అయితరు, సపోర్ట్ ఉంటదనేది. ఈ కార్ తెచ్చిన తర్వాతయితే చాలా మందికైతే హోప్ కలిగింది. అంటే కొంతమందేమో సరే చేద్దాం, వస్తది గదా, చేద్దాం అనే వేలో ఆలోచిస్తున్నారు. ఇంకొంతమంది
చూద్దాం వీళ్ళు ఎంత అప్పు చేసి తీసుకొచ్చినారో కారు చూద్దాము, ఇది ఎంత అప్పు అంటే సరే ఈ కార్ అంటే అప్పు చేసి తీసుకొచ్చినాం, ఇంకొకటి అయితే అప్పు చేసి కొనలేం కదా, ఇంకా పెద్ద కార్ తీసుకోవచ్చు, అప్పుడైనా వీళ్ళకి అర్థమవుతది. అంటే కొంతమందికి మనం కార్ తీసుకోవడం వల్ల అందరికి కోపం వస్తుందని చెప్పలేము, ఎందుకంటే నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్ మైండే ఉంటది, వాళ్ళు పాజిటివ్ కి రావడం చాలా కష్టం. ఒక్కసారి పాజిటివ్ కి వస్తే అర్థమవుతది అసలు. అంటే మనం ఎగ్జాంపుల్ ఏంటంటే నాకేమనిపించింది అంటే, నేను అనుకుంటా బావిలో ఈత కొట్టేటోడిని అడగాలి, లోపల బావిలో దూకి ఈత కొట్టేటోడిని అడగాలి లోతు ఎంత ఉంది, నేను ఈత కొట్టగలనా లేనా అని అడగాలి. కానీ గడ్డ పైన నిలబడి ఉన్నవానికి లోతుందా, లోతు తక్కువ ఉందా, నేను అందులో దుంకితే మునుగుతానా మునుగనా అంటే వాడికి ఏం తెలుస్తుంది, గడ్డ పైన ఉన్నోనికి వాడు లోతు చానుంది నువ్వు దుంకకు, అందులో దుంకితే నువ్వు చచ్చిపోతావని చెప్తాడు. మన బిజినెస్ లో కూడా అంతే, బిజినెస్ చేసే వాళ్ళని అడగాలి మనము అందులో సక్సెస్ అవుతారా లేరా అని. మనం అని కానీ బిజినెస్ చేయకుండా ఏదో ఐడియా వేసిన వాళ్ళది ఎట్లా ఉంటది ఆ బిజినెస్ అని, వేస్ట్ అదేంది అంతే, ఆ రేట్లు చాలా ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ ఉండవు ఏముండవు ఇట్లనే చెప్తారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, మనం లోతులో ఉన్న వాళ్ళని అడిగితే దాని గురించి తెలుస్తది. విన్నింగ్ టీమ్ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి, మీటింగ్స్ అటెండ్ అయ్యి, సిఇపి అటెండ్ అయ్యే వాళ్ళని, దీని పవర్ వాళ్ళకి అర్థమైంటది, ఎందుకంటే వాళ్ళు అందులో ఈదుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తది. ఆ ఈదే వాళ్ళని అడిగితే మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తది. ఈదని వాళ్ళని అడిగితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ రాదనేది నాకు చాలా కాబట్టి నేను ఎవరైనా బిజినెస్ లో లేను వాళ్ళ గురించి, వాళ్ళు ఏది మాట్లాడతారో అదే. ఎందుకంటే మనం వాళ్ళు ఏది మాట్లాడినా మనం బిజినెస్ గురించి మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఆ మైకంలో ఉన్నావు కాబట్టి నువ్వు అదే మాట్లాడతావు, ఇంకా నువ్వు ఏది చెప్పినా నువ్వు దాని గురించి చెప్తావు, వేరే దాని గురించి చెప్పావు అని అంటారు చాలా మంది. నేను అట్లాంటప్పుడు నేను చూస్తా, వీళ్ళకి అవసరమా ఇది చెప్పాలనుకుంటేనే చెప్తా, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన సక్సెస్ చూసి రావాలి, మన సక్సెస్ చూసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు అని చెప్పేసి ఆ విధంగా నేను సైలెంట్ గా ఉంటా. ఎక్కువ చెప్పడం, ఎక్కువ మందికి వాళ్ళ ఇష్టం అనుకుంటా. కార్ తీసుకురావడం అంటే మా గల్లీలో అయితే పెద్ద షాకింగ్ న్యూస్ అయిపోయింది అందరికి. నిన్న కూడా రీసెంట్ గా కూడా నిన్న మేము ఒక చిన్న ఫంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా అంటున్నారు, అంటే మేము ఎవరిని, నేను నా టీం వరకు ఇన్వైట్ చేసుకున్నా, ఎందుకంటే మనకు అవసరం లేదు, అవతల మన మాట విననోళ్ళ గురించి మనకు అవసరం లేదు, నేను ఎవరికి చెప్పలేను. అంటే టీమ్ లో మా కొంతమంది రిలేషన్ ని టీమ్ మెంబర్స్ ఇన్వైట్ చేసిన, నిన్న అక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా హోప్ తీసుకెళ్ళిండ్రు. శ్రీలతక్క అసలు నిజంగా నువ్వు చెప్తే మేము నమ్మలేదు కానీ ఏదో వాడుదాం అని బలవంతంగా వాడినాం గానీ, నిజంగా నువ్వు కార్ తీసుకొచ్చి ఇట్లా అనేది మేము అసలు ఏది నమ్మలేదంటే, ఈ అవకాశం మీకు అందరికి ఉంది, అసలు మీరు కొంచెం సిస్టమ్ కి కనెక్ట్ కాండి, కనెక్ట్ అయితే మీకు అర్థం అవుతుంది దీని గురించి ఏందనేది అని వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ నిన్న ఇవ్వడం జరిగింది సార్. కార్ అయితే చాలా హ్యాపీ న్యూస్ సార్ మాకు ఇది. థ్యాంక్ యూ సార్. थैंक यू श्रीलता, वंडरफुल, बहुत ही शानदार। तो अब मैं चरण सर को एक बार इनवाइट करूंगा। भैया वेलकम आपका। ఎస్ ఎస్ చాలా హ్యాపీ విషయము మాకు. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఫస్ట్ టైం మేము కార్ తీసుకున్నప్పుడు మాకు ఎంత హ్యాపీనెస్ కలిగింది, ఫ్యామిలీకి ఎంత హ్యాపీనెస్ ఉంటది. సో సేమ్ అది గుర్తుకొస్తుంది. దానికన్నా పెద్ద హ్యాపీనెస్ ఏముంటదంటే, ఇప్పుడైతే టీం వాళ్ళు కార్ తీసుకుంటారు అండ్ తీసుకున్న తర్వాత ఇట్లా చెప్తారు అందరి ముందు, రైట్, ఇట్లా అందరు అనుకున్నారు కానీ మేము ఇవాళ ఇది కార్ తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయం మారిపోయింది అని. సో ఇట్స్ అ గ్రేట్ విషయము. ఎట్లా ఉన్నదంటే చూడండి, ఈ బిజినెస్ లో మీరు ఒక జస్ట్ 1 మినిట్ ఇట్లా కళ్ళు మూసుకొని ఆలోచించండి. మనం జాబ్ లో ఎంత కష్టపడినాము, మన బిజినెసెస్ లేకపోతే మన వర్క్ లో ఎంత కష్టపడినాము, కానీ ఇక్కడ పెద్దగా మనం ఏం చేస్తున్నాం అంటే, ఇవాళ ఎంత చేస్తున్నారు అట్లనే చేసుకుంటూ పోతే మీ ఇన్కమ్ 1 lakh, 2 lakh, 5 lakh, 10 lakhs, మెర్సిడీస్ కార్, పెద్ద ఇల్లు ఇట్లనే వస్తూ ఉంటది. ఇవాళ వరకు ఏం చేస్తున్నాము అదే చేయాలి. కానీ ఇక్కడ ఏమున్నది అంటే మనం మల్టిప్లై అయిపోతాం. మనలాగా మన టీమ్ లో ఒక 5-10 పీపుల్ చేస్తున్నారు అనుకోండి, చాలా పెద్ద టర్న్ ఓవర్ అవుతుంది ఇంకా వాళ్ళ కింద. సో ఇదంతా సిస్టమ్ పవర్. సో మీలో మార్పు మేము చూస్తున్నాము. మీ మీ ఆలోచన విధానం చూడండి, ప్రతి దానికి మీకు ఒక డౌట్ ఉంటుండే. ఈవెన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అంటే కూడా మీకు డౌట్ ఉంటే, మీ మామగారు ఇన్ని నెలలు మీకు చెప్తూ ఉంటే కూడా. సో వ్యక్తి ఆలోచన ఎంత ఇరికిపోయి ఉన్నది, ఎంత కిందికి ఉన్నది ఆలోచించండి.
ఇదంతా ఆలోచిస్తే ఒకే ఒక మాట ఉన్నది, రైట్? మన మైండ్ సెట్ అప్పుడు లేకుండే. ఆ మైండ్ సెట్ నుంచి బయటికి వస్తేనే మనం పెద్దగా సాధిస్తాం. ఈ మొత్తం మీటింగ్ కి రండి ఎందుకు అంటున్నాము అంటే, మన మైండ్ లోనే అది కూర్చుండిపోయింది. మనం చేయగలుగుతామా? అసలు ఇది మనకు వస్తదా? ఇది అవసరమా? అందరు ఏమనుకుంటారు? అది పెద్ద జబ్బు ఏమున్నదంటే, నేను డ్రీమ్ రాసుకొని పెట్టుకుంటే అందరు ఏమనుకుంటారు? ఒకవేళ అది జరగకపోతే, ఒకవేళ అది నిజం కాకపోతే అందరూ నవ్వుకుంటారు. పిల్లలు ఏమనుకుంటారు? ఇది ఏమనుకుంటారు అని మనము ఎక్కడున్నామో అక్కడే లైఫ్ ఖతం చేసుకుంటాం. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ యొక్క ఫస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూసి మాకు చాలా ఆనందంగా ఉన్నది. మీ లోపల చాలా పవర్ ఉన్నది శ్రీలతక్క అండ్ మీ హస్బెండ్ వీరేష్ గారు. మీ లోపల చాలా పవర్ ఉన్నది. మీరు ఇవాళ మాట్లాడిన ఫస్ట్ టైం నేను చూస్తున్న లీడర్షిప్ చాలా ఉన్నది మీ లోపల. సో కష్టపడాలి. ఓకే, మనము ఇక్కడ కష్టపడలేదనుకో ఎక్కడ కష్టపడతాం? ఏదో జాబ్ లో కష్టపడతాము, లేకపోతే మీ హస్బెండ్ ఏవైతే పని చేసుకుంటా ఉంటున్నారు, ఆ మేస్త్రి పని కావచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ మీద కష్టపడితే ఇవాళ ఇంత మార్పు వచ్చింది. రేపు మీ టీమ్ లో 10-20 కార్స్ వచ్చేది ఉన్నది. మీరు ఎగ్జాంపుల్, మీ బాధ్యత పెరిగింది. ఓకే, సో ఎస్ సార్. మీ బాధ్యత మీకు పెరిగింది. జస్ట్ చూపెట్టండి, చెప్పండి అందరికి. ఇవాళ నేను కూడా నిన్న ప్లాన్ చెప్పిన వ్యక్తి నవ్వుకున్నాడు. ఏముంటదని నిజంగా అంటున్నా. సో నవ్వే వాళ్ళు నవ్వుతారు, కానీ భగవంతుడు మనకు 6 ఇచ్చే ఫిక్స్ అయినారు. మనం ఈ బిజినెస్ లో ఉన్నామంటే 6 మన గురించి ఉన్నారు. ఇప్పుడు మీ అమ్మాయి పుట్టింది అనుకోండి, మీ అమ్మాయికి హస్బెండ్ కూడా పుట్టిండు అక్కడ. ఏదో ఒక రోజు దొరుకుతాడు, కానీ దొరికే వరకు మనం వెతకాలి కదా. సో అట్లా మనకు 6 కూతుర్లు ఉన్నాయని అనుకోవాలి. మనకు 6 కావాలి కదా. మీ ఇన్కమ్ రైట్ 20 లక్షలు కావచ్చు, 2 crores వరకు మనం సంపాదన చేసుకోవచ్చు జస్ట్ 6 legs తో అని చెప్పారు. రైట్, ఎవరు చెప్పారు? గౌతమ్ బాలి సార్, ఎవరైతే ఈ ఓకే. బిజినెస్ తయారు చేసిండ్రో అతనికి. ఓకే, సో మీకు, మీ మొత్తం ఫ్యామిలీకి, మీ పిల్లలకి, మీ హస్బెండ్ ఎక్కడున్నారు అసలు మేము చూడాలి కదా. లేదు సార్, ఆ నిన్న చిన్న ఫంక్షన్ అయింది సార్. వాళ్ళు ఇంకా లేవలేరు సార్. నిన్న ఇంట్లో ఫంక్షన్ అయింది ఓకే, సార్ చిన్నది. అందుకు నేను కూడా పక్కింట్లో అచ్చిల్ వచ్చి గారు. కనెక్ట్ అయినా సార్. ఇంట్లో లేను. ఇంట్లో ఓకే, అందరు ఓకే, చుట్టాలు ఉన్నారు పర్వాలేదు, సార్. పర్వాలేదు. కానీ అతను కూడా ఒక 1 minute అయినా ఇవ్వాల, లేకపోతే రేపు మాట్లాడాలి. ఓకే సార్. ఇదంతా ఎందుకు అవుతుంది అంటే, మీ ద్వారా కొంతమందికి హోప్ వస్తుంది. ఒకవేళ శ్రీలత గారు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ ఈ లెవెల్లో ఇంత కష్టపడి తీసుకున్నారు అంటే చాలా మందికి హోప్. అండ్ ఎప్పుడైతే చాలా మందికి హోప్ వస్తది, వాళ్ళ జీవితం మారితే భగవంతుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు. మనం ఎవరికైనా మేలు చేస్తేనే మనకున్న కష్టాలు తగ్గుతాయని చెప్తారు పెద్దలు. సో ఈ బిజినెస్ అట్లనే ఉన్నది. మీరు వేరే వాళ్ళకు హోప్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే, రైట్, మనకు ఉన్న అన్ని కష్టాలు, ఆటంకాలు మెల్లమెల్లగా దూరం అవుతుంది. మనం వెళ్తాం. సో ఎన్ని ఆటంకాలు వస్తే కూడా మనము ఆగిపోతాము, లేకపోతే కిందికి పోతాం, కానీ మళ్ళీ ఇంకొకసారి లేచి నిలబడాలి. ఇది మనుషుని దగ్గర, లేకపోతే మన దగ్గర ఉన్న ఒక ఇది పవర్. ఎవ్రీ టైం మనము నెగటివ్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి పాజిటివ్ నిలబడాలి. చలో మళ్ళీ ప్రయత్నం చేద్దాం, మళ్ళీ చెప్తాం. సో మీ కార్ తీసుకొని మీ విలేజెస్ వైపు వెళ్ళండి, అగ్రి ప్లాన్ చేయండి. మీరు అగ్రి లోపల ఈ సంవత్సరం లోపలే ఇన్కమ్ లాక్స్ లో తీసుకోవచ్చు. అంత పవర్ అగ్రి బిజినెస్ లో ఉన్నది. అని అక్కడి నుంచే మీకు హెల్త్, బ్యూటీ, అన్ని ప్రొడక్ట్స్ అన్ని అక్కడి నుంచే మీకు టీమ్ అనేది వస్తూ ఉంటది. ఇది ఆల్రెడీ మన హైదరాబాద్ లో జరుగుతున్నది అనిపించింది. ఓకే, సో గ్రేట్ లీడర్, గ్రేట్ అచీవ్మెంట్. మీరు మీ గురించి చేసుకుంటూ పోతున్నారు, కానీ అక్కడ మీ మామ గారి యొక్క ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటది. ప్లస్ మీ ద్వారా ఇప్పుడు ఎంతమంది సపోర్ట్. నిన్న మేము ఆ మీ మీ కార్ అన్వీలింగ్ చేసుకున్నాము. దాని తర్వాత మొన్న ఇంకొక మన చిన్న కేశవులు సార్ కార్ అన్వీలింగ్ చేశాము. దానికన్నా ముందు మేము కుల్కర్ణి సార్, సలీం సార్ యొక్క కార్ మెర్సిడీస్ బుకింగ్ మేము చేసాం. మీరు నమ్మరు, మీరు ఎట్లా అయితే ఆ అనుమానంతో అంటారు కదా,
చాలా అనుమానాలు ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. సేమ్ పరిస్థితితో కులకర్ణి సార్ వచ్చారు మా దగ్గర. అసలు చెప్తే వినడు. కాల్షియం వాడు అంటే, ఏ వెన్నుతో ఏదైనా అయితే మా అమ్మకి కాల్షియం తీసుకోలే ఆయన. 3 నెలలు సతాయించి. కానీ ఇవాళ నిన్న మెర్సిడీస్ బుక్ చేసుకొని అతని కళ్ళలో అశ్రులు వచ్చినాయి, నాకు కూడా వచ్చినాయి. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ లైఫ్ మారి. సో ఎట్టి పరిస్థితిలో మనము ఇవాళ మీ కార్ వచ్చింది, భగవంతుడు మీకు ఒక చిన్న ఏమిచ్చినారంటే అచీవ్‌మెంట్ ఇచ్చారు. కానీ ఆ చిన్న అచీవ్‌మెంట్ చూపెట్టుకుంటూ మీరు పెద్ద అచీవ్‌మెంట్, పెద్ద బిజినెస్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మనము నెగెటివ్ వైపు వెళ్ళొద్దు. ఓకే. సో అందరికీ కూడా నేను ఒకే ఒక మాట చెప్తున్నా. ఒకవేళ ఇక్కడున్న శ్రీలత గారు, వీరేష్ గారు సాధించారంటే ఇక్కడున్న అందరూ సాధించొచ్చు. కొన్ని ప్లాన్స్ ఇంకా మనం చెప్పాలి. కొన్ని మీటింగ్స్ ఇంకా అటెండ్ చేయాలి. కొంచెం నేర్చుకోవాలి. కొన్ని డెమోస్ అంతే ఉంది. ఓకే. సో మీకు కూడా ఇంకా లాస్ట్‌లో ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి. మళ్ళీ అందరి యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. థాంక్ యూ. ఇంకొకటి సార్ అంటే ప్లాన్ అంటే మా మామయ్య జాయిన్ చేసిండు సార్. జాయిన్ చేసిన తర్వాత ప్లాన్ విను అంటే జూమ్ కనెక్ట్ అయితలే మామ, నువ్వు ఏం వచ్చి చెప్పకు ఇంత దూరం ఎందుకు అంటే నాకు ఇనే ఆలోచన లేదు కాబట్టి ఇంత దూరం ఎందుకు అని చెప్పేదాన్ని. జూమ్ కనెక్ట్ కాకపోయేదాన్ని. అయినా ఒకరోజు బలవంతంగా శివ సార్ ఇక్కడ సైడ్ మహబూబ్ నగర్ సైడ్ వస్తే శివ సార్‌ని పంపించిండ్రు. ఆ రోజు కూడా ఏమనుకున్నా అంటే సరే వీళ్ళకి ఒక గంట సేపు టైం ఇస్తే వీళ్ళది ఇంకా అయిపోతది. వీళ్ళతో నాకు ఇక ఎట్లాంటి సంబంధం ఉండదు. ప్లాన్ విని నాకు నచ్చలేదని చెప్పొచ్చు. ఆ విధంగా అయినా సరే ఇట్లనైనా నాకు దీని నుంచి దూరం అయితానేమో అని చెప్పేసి ఆ ప్లాన్ కూడా మా ఇంట్లో వినలేదు సార్ మేము. ఎందుకంటే మళ్ళీ విన్నా సరే ఎందుకు అసలు ఇది మనం చెయ్యాలనుకున్నప్పుడు ఇవన్నీ ముందుకెళ్ళాలి. చెయ్యొద్దు అని డిసైడ్ అయినప్పుడు ఎందుకు అన్నట్టు మా ఇంటి పక్కల ఒక సిస్టర్ ఉంటది. తను అంటే చూడక్క ఒకసారి విందాము, బావుంటే చూద్దాము. నేనైతే బావుందని నేనేం అనుకుంటలేను. ఊకే మా మామ ఫోర్స్ చేస్తున్నాడు. ఆయన కోసం, నా కోసం ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఆ రోజు ఎప్పుడనిపించిందంటే సారొచ్చి ప్లాన్ చెప్పి పోయిన తర్వాత గూడా నేను రోడ్ మ్యాప్ సక్సెస్ బుక్ ఇచ్చిండ్రు. సార్ ఈ బుక్ చదవండమ్మా. ఈ బుక్ చదివితే దీంట్లో మీకేందనేది తెలుస్తది. 10 కోర్ స్టెప్స్ ఒకటి రోడ్ మ్యాప్ సక్సెస్. అంటే ఇగ నా బుక్స్ నా రిజిస్టర్‌లు ఇంత ఎత్తుంటాయి. రాయనింకా ఈ బుక్స్ ఏడ చదవాలి సార్ అనుకోని నా మనసులో నేను అనుకోని ఆ బుక్స్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత కూడా నేను చదవలేదు సార్. చదవకుండా మళ్ళీ అంటే మా మామయ్య మళ్ళీ కాల్ చేసిండు. ఇట్లా సార్ వచ్చిండు కదా! ప్లాన్ చెప్పి ఎళ్ళిండు గదా! ఎట్లా అనిపించిందంటే, "ఆ! బానే ఉంది మామ. చేస్తాంలే ఇంగ టైం ఉన్నప్పుడు చేస్తాము. టైం అయితే లేదు. టైం ఉన్నప్పుడు చేస్తామని" చెప్పినా. అంటే నాకు ఆ ఫీలింగు అంటే ఆ రోజు సార్‌ని నేను ఇబ్బంది పెట్టినా అని ఎప్పుడు ఫీలింగ్ అనిపించిందంటే, నేనెప్పుడైతే ప్లాన్స్‌కెళ్ళినప్పుడు ఎవరైనా నన్ను అంటే వాళ్ళ మనసులో ఏముంటదో తెలీదు. ఇంటారు కానీ తర్వాత మళ్ళీ రిటర్న్ వాళ్ళు యాక్సెప్ట్ కాకపోతే అసలు ఎంత వాల్యుబుల్ టైం మాది. మేము ఈళ్ళ దగ్గర కాకుండా ఇంకొక ప్లాన్‌కెళ్ళితే సక్సెస్ అయ్యేది. ఇంత వాల్యుబుల్ టైమ్‌ని వీళ్ళెందుకు వేస్ట్ చేస్తున్నారంటే, నేను వేస్ట్ చేసిన ఒక రోజని నేను ఇప్పటికి ప్రతిరోజు అది నా మైండ్‌లో ఇన్‌స్పైర్ చేసుకుంటా. ఛీ! ఆ రోజు అంటే నేనసలు సార్ చెప్తున్నాడు ఫ్లాగ్ సేల్ డెమో చేసిండ్రు. అంటే నా మైండ్ కంప్లీట్‌గా ఓపెన్ మైండ్‌తో నేను వినలే ప్లాన్. ఏదో విందామంటే విందాం. ఆ విధంగా ఉంటది. ఎందుకంటే ఎవ్వరైనా సరే ఇప్పుడు ఇక్కడున్న 60, 70 మెంబర్స్ ఎవరైనా సరే మనకెవరైనా ప్లాన్ చెప్పనీకి వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి చెప్తున్నా, ఓపెన్ మైండ్‌తో వినండి. మీరు బిజినెస్ చేస్తారా చేయరా తర్వాత విషయం గానీ, ఎందుకంటే మనకొకసారి వాళ్ళొచ్చి చెప్పిపోయిన తర్వాత మళ్ళీ రమ్మంటే రారు. అసలు అప్లయన్స్ అంటే ఇగ దేవుడు. అంటే దేవుడిని మళ్ళీ మళ్ళీ మనం ఇంటికి పిలిపించుకోవద్దు. వచ్చినప్పుడే మనకు గావాల్సిన ఏవైతే కోరికలు, వరాలు ఏవైనా ఉంటాయో అవే కోరుకోవాలి గానీ, వాళ్ళని మళ్ళీ మళ్ళీ వాళ్ళకి టైం ఉంటదనుకోవద్దు. ఎందుకంటే చాలా బిజీ, చాలా లెగ్స్ ఉంటాయి వాళ్ళకి గూడా. ఎంత టైం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నా నేను జాబ్ చేసుకుంటా బిజినెస్ అంటే ఒక్కొక్కసారి స్ట్రగుల్స్ ఒస్తుంటాయి. నాకు డ్యూటీలో ప్రాబ్లమ్ అయితుంటది. నేను మీటింగ్స్‌కొచ్చిన ప్రతిసారి ఎవరైనా చనిపోయినరో, హెల్త్ బాలేదు. ఈ 2 రీజన్స్ ప్రతిసారి చెప్పొస్తా. చచ్చిపోయినోళ్ళని మళ్ళీ చచ్చిపోయిండ్రని గూడా చెప్తా. నిజం చెప్తున్నా మీరు నమ్ముతారో నమ్మరో నేను అందరి నేమ్స్‌వి బ్లాక్ జేసి ఓన్లీ మా డ్యూటీ వరకే ఉంటది స్టేటస్ నంబర్ బెట్టి మా పాత వాళ్ళ ఎగ్జాంపుల్ మా నాన్నమ్మ ఉంది. తను చనిపోయిందని రీపీ అని అంటే రెస్ట్ ఇన్ ప్లేస్ అట్లా స్టేటస్ పెడతా. ఎందుకంటే వాళ్ళకి మా డ్యూటీలో తెలుసు వాళ్ళకు. ఈమె బిజినెస్‌లో ఉంది. ఈమె ఎక్కువ డ్యూటీకి ప్రిఫర్ చేస్తలేదు. బిజినెస్ ప్రిఫర్ చేస్తుందని వాళ్ళ మైండ్‌లో ఉంది అంటుంటారు. ఏదన్నా నేను రిపోర్ట్ తొందరగా సబ్మిట్ చేయకుంటే బంద్ చేస్తే బంద్ చేసుకో శ్రీలత డ్యూటీ. నువ్వు బిజినెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు. నువ్వెందుకు నీకంత అవసరం లేకుంటే బంద్ చేసుకో. చాలా మంది ఉద్యోగాలు లేక రోడ్ల పైన పడి ఏడుస్తున్నారు అని అంటుండ్రి. అంటే
వాళ్ళు నేను అబద్ధం చెప్పినా వాళ్ళు నిజం నమ్మాలని నిజంగా నేను చనిపోకుండా వాళ్ళ ఫోటో పెట్టి వీళ్ళు చనిపోయినని స్టేటస్ పెడతా. ఎందుకంటే కనీసం నా మాటలు నమ్మకపోయినా స్టేటస్ అయితే ఊరికే పెట్టదు కదా, ఈమె నిజంగా చనిపోతే స్టేటస్ పెడతదేమో అని ఆ విధంగా నేను మీటింగ్స్ వస్తుంటే చాలా స్ట్రగుల్ అయితే మీటింగ్స్ రావడం నాకు. ఎందుకంటే ఆ సెలవు అడగాలంటే భయం, సెలవు అడగాలంటే భయం. కాబట్టి చాలా మంది ఒకవేళ మన సొంత పనులు చేసుకునే వాళ్ళు ఎందుకంటే ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. మన సొంత పని కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ రోజు పని రేపు చేసుకోవచ్చు. ఈ రోజు పోస్ట్ పోన్ చేసి ఒక 2 గంటలు ఎక్కువసేపు ఉండైనా చేసుకోవచ్చు. నా సజెషన్ అది. డ్యూటీలో ఉన్న వాళ్ళకంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం వాళ్ళు సఫర్ అయితుంటారు. కాబట్టి మీటింగ్స్ మాత్రం పోస్ట్ పోన్ చేసుకోకుండా మన పనిని పోస్ట్ పోన్ చేసుకొని మనం ఒక బాస్ కింద వర్క్ చేయట్లేదు కాబట్టి మనం ఆ విధంగా యూటిలైజ్ మీరు మ్యూట్ అయ్యారు, మీ వాయిస్ ఆగి చూడండి. స్టిల్ వాయిస్ రావట్లే. ఓకే సార్. ఓకే. నేను అంటే జాబ్ లో ఫేస్ చేసింది ఒక చిన్న ప్రాబ్లం చెప్తా సార్. ఏంటంటే నేను షాద్ నగర్ దగ్గర కొత్తూరు ఉంటది. 2018 లో అంటే నేను ఫస్ట్ 3500 నేను లోకల్ జడ్చలలో చేసేటప్పుడు స్టార్టింగ్ నా శాలరీ వచ్చేసి 3500 కు నేను జాయిన్ అయినా. అక్కడ అంటే డైలీ మార్నింగ్ 10 కి వెళ్ళి 6 కి వచ్చేదాన్ని. కొంచెం నా వర్క్ పర్ఫార్మెన్స్ అది చూసి ఒక 1500 పెంచడం జరిగింది. ఒక 5000 వచ్చేవి నాకు. 5000 వచ్చిన తర్వాత నేను మెల్లిమెల్లిగా అంటే ఈ 5000 తో ఎన్ని రోజులు చేయాలి అని చెప్పేసి నేను కొన్ని రెజ్యూమ్స్ ఆ విధంగా అంటే ఎక్కడైనా ఇంటర్వ్యూలు అయితే అటెండ్ అయ్యేదాన్ని. అక్కడ నాకు కొత్తూరు దగ్గర ఒక ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ మార్నింగ్ 9 కు పని చేయాలి, ఈవినింగ్ 6 కి పని చేయాలి. అంటే నేను ఎగ్జాక్ట్లీ 9 కొత్తూరు పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ లో మా ఆఫీస్ ఉంటుండే. నేను అక్కడ ఉండాలి. మళ్ళీ ఈవినింగ్ 6 అక్కడ పని చేసి బయలుదేరాలి. అంటే కొత్తూరు టు జడ్చల్రా మినిమం 40 మినిట్స్ 1 అవర్. ఒకవేళ నాకు బసెస్ తొందరగా దొరికితేనేమో 45 మినిట్స్ లో ఇంటికి వచ్చేదాన్ని, లేదంటే 1 అవర్. అంటే నేను మా పాప చాలా చిన్నది అప్పుడు నర్సరీ మా పాప, మా బాబు యూకేజీలో ఉండేవాడు. 2018 యూకేజీ బాబు. 7 కల్లా అంటే 7 కల్లా నేను వాళ్ళ స్నానాలు, టిఫిన్ బాక్స్ అందరివి అన్ని రెడీ చేసి వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళేసరికి 9 పంచ్. ఒకవేళ లేట్ పంచ్ చేస్తే మంత్లీ ఇన్ని రోజులు లేట్ పంచ్ ఉంటే శాలరీ కట్ అయ్యేది. అంటే అక్కడ ఎందుకు నేను అంత రిస్క్ తీసుకొని పోయేదాన్ని అంటే అక్కడ 12,000 శాలరీ, ఇక్కడ 5,000, అక్కడ 12,000 శాలరీ. ఒక 7,000 ఎక్స్ట్రా. 7,000 అంటే నా ట్రావెల్ చార్జెస్ వచ్చేసి ఒక 3,000 పోతుండే. అంటే 4,000 ఎక్స్ట్రా వస్తున్నాయి. 4,000 ఎక్స్ట్రా వస్తున్నాయని నేను అంత దూరం వెళ్ళేదాన్ని. అప్పుడు నేను అంటే ఇక్కడ బ్రాంజ్ లెవెల్లో ఉన్నప్పుడు నా చెక్ వచ్చినప్పుడు నేను అనుకున్నా 8,000 చేంజ్ నా చెక్ వచ్చిందంటే నేను ఒక 4,000 కోసం అంత రిస్క్ చేసి వెళ్ళినా. ఇప్పుడు నేను జస్ట్ నా పని చేసుకుంటా కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకొని ఇంట్లో ఉండి కష్టపడితే 8,000 వస్తున్నాయంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే ఆ ఇంతకంటే ఇంకా ఎన్ని అమౌంట్ మనం తీసుకోవచ్చు అనేది అనిపించింది. అంటే మనము ఒక 2,000 ఎక్కువ శాలరీ ఎక్కడ ఉందంటే అక్కడ ఎంత రిస్క్ అయినా చేయడానికి ముందుకెళ్తాము. అది చాలా అంటే అప్పుడు చాలా సఫర్ అయినా నేను 2 ఇయర్స్ కొత్తూరు జర్నీ అంటే చాలా ప్రాబ్లం. నైట్ ఒక్కొక్కసారి ఏమి లేకపోతే టోల్ గేట్ వరకు వచ్చి అక్కడ సింగిల్ గా ఎవరైనా ఉంటే కొంచెం టోల్ గేట్ మాస్టర్ వాళ్ళు ఉంటే లేడీ ఉంది కదా అని బస్సు ఆపి ఎక్కించి పంపించిన రోజులు ఉంటుండే. చాలా బాధపడేదాన్ని అప్పుడు. ఆ విధంగా అంటే జాబ్ లో మనం రిస్క్ అనేది 100% ఉంటది. కానీ ఆ జాబ్ కంటే మనం ఇందులో ఆ రిస్క్ 2 ఇయర్స్ కనుక గుడ్ మార్నింగ్ మేడం 2 ఇయర్స్ కనుక పెట్టినాం అనుకో మనం సక్సెస్ అనేది అంటే మనం 4,000 కాదు 4 లాక్స్ కూడా తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటది అనేది హోప్ కలిగింది. కాబట్టి అందరికీ ఇదే నా మెసేజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాట్స్ వన్స్ అగైన్. మీ అప్లయన్స్ ఇక్కడ ఉన్నారు, శివ గారు, శృతి అండ్ సురేష్ భయ్య ఉన్నారు. రైట్, అందరికి నేను కాంగ్రాట్స్ చెప్తున్నా. అనితా దీది ఉన్నారు. సో వీళ్ళ యొక్క సపోర్ట్ తో మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీకున్న సమయము కరెక్ట్ వేలో యూటిలైజ్ చేయండి, ప్లానింగ్ తో పెట్టండి. రైట్, ఒక్కొక్క నిమిషము మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు జాబ్ చేసుకుంటూ చేయాలి. అండ్ మీ హస్బెండ్ కి కూడా ఇన్వాల్వ్ చేయండి ఎక్కువ. మీతో ఇంకొక
ఇంపార్టెంట్ వ్యక్తి కరణ్ సింగ్ మీకు చాలా సపోర్ట్ చేశారు మా తమ్ముడు. సో అగ్రీ. సేమ్ ఇప్పుడు మీరు మీ టీం కి నిలబడాలి అండ్ పెద్ద లెవెల్ సాధించాలి. ఇదే మేము భగవంతుడితో అంచెలంచెలుగా ఎదుగుతూ మీ టీంలో మీరొకటి మీరు మీరు ఒకళ్ళతో మాట్లాడితే వాళ్ళకి శ్రీలత మేడం వల్ల నాకు చాలా హోప్ వచ్చింది అని వాళ్ళ స్టోరీగా చెప్పారు. అది ఆ రోజు నేను చూడాలి. డెఫినెట్లీ ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సురేష్ భయ్య బ్యాక్ టు యూ. ओके 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 भैया, थैंक यू वेरी वेरी। तो कॉन्ग्रेचुलेशन श्रीलता, वेरी इंस्पायर आपका स्टोरी आज Thank होता you, हमने sir. सुना। और यू आर ए ग्रेट लीडर, आप अच्छे लीडर हो, आपके अंदर एक अच्छी लीडरशिप है आपके अंदर। बस वो लीडरशिप को बाहर लेके आना है और आपके जैसे आपकी टीम में बहुत सारे लीडर्स को तैयार करना है। आपकी कार आज कई लोगों को होप दे रही है। कार को बहुत सारे लोग बाहर भी खरीदते हैं, लेकिन वहां पे किसी को होप नहीं आती है, एक जलन आती है। लेकिन यहाँ पे आपने कार ली है, बहुत सारे लोगों को जलन यहाँ पे भी आएगी, लेकिन आप और हम कुछ नहीं कर सकते। आप बस जो लोग सुनने को तैयार हैं उनसे बात कीजिए, अपनी कार को बताइए। अपनी कार को अभी आप बिजनेस बिल्डर के रूप में उसको एक टूल्स के हिसाब में उसको यूज कीजिए। Okay. 100% आपकी कार कितने लोगों को कार दिला देगी मालूम नहीं है, कितने लोगों के घर में खुशियां आ जाएगी मालूम नहीं है। तो कार को अभी एग्री सीजन आ रहा है और उसको इतना आप यूज कीजिए कार को कि नेक्स्ट जो सीजन आएगा एग्री का, उसमें उस टाइम तक आपकी टीम में 8-10 कार और आ जाए। तो वंडरफुल है। और अभी मैं सब लीडर्स को इनवाइट करूंगा, आप अपना फीडबैक बोलिए, आप अपना जो भी हाथ पॉइंट्स आपको अच्छे लगे, जो भी पॉइंट्स श्रीलता मैम के इंस्पायर किए आपको, वो बात कर सकते हैं। तो वेलकम ऑल लीडर्स, हैंड राइजिंग कीजिए और मैं आपको अनम्यूट का ऑप्शन दे रहा हूँ। सबसे पहले मैं अपलायंस को वेलकम करूंगा। अनिता मैम वेलकम, आपका हैंड राइजिंग कीजिए मैम। अनिता मैम, शिवा सर, करण भैया आप है तो आप भी हैंड राइजिंग कीजिए भैया। वेलकम अनिता दीदी, आपका वेलकम दीदी, अनम्यूट का ऑप्शन दिया दीदी। यस गुड मॉर्निंग भैया, गुड मॉर्निंग Morning, madam. चरण भैया, Good भाभी, morning. गुड मॉर्निंग सीपी। ఎక్సలెంట్ లీడర్ స్టోరీ అందరిది ఉంటది, కానీ అందరూ దాని నుంచి బయటపడరు. బాధలు ఉన్నాయని చెప్పుకుంటా కూర్చుంటారు, కానీ దాని నుంచి బయట పడే మార్గం వస్తే మాత్రం ఆలోచిస్తారు. కానీ శ్రీలత నేను చూసినాను. శ్రీలత నాకు అంతకుముందు తెలియదు, టీంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే నర్సింహులు అన్నయ్య చనిపోయారో అప్పుడు నాకు తెలిసింది శ్రీలత వాళ్ళ కోడలు అనేసి. ఆ టీం కి ఎట్లయినా హెల్ప్ చేయాలి అంటే, ఇక్కడ అన్ని టీంలకి హెల్ప్ చేస్తాము కాదు, కానీ చాలా బాధ అనిపించింది. ఒక ఎక్సలెంట్ లీడర్ ని మేము కోల్పోయినాము అనేసి. ఒక డ్రీమర్, అది ఒక చిన్న పల్లెటూరు నుండి ఛాలెంజ్ కూడా తీసుకున్నారు నరసింహులు అన్నయ్య. ఎస్,